హాయ్ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్‌కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన మాస్టర్ కమలకుమారి గారు బోధన నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్కు ఆధ్యాత్మిక జీవన విధానం అనే టాపిక్ ఎంచుకున్నారు. డే 3లో ఉన్నాం మాస్టర్స్. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. నమస్తే అమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు కమలకుమారి, మాది బోధన్. సరితా మేడం నిర్వహిస్తున్న ఫర్ యూ ఛానల్ ద్వారా మీ అందరినీ మూడో రోజు కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది. సో మనందరము అనేక మంది మాస్టర్స్, ఎంతో మంది ఉన్నతాత్మల మధ్య మనం ఈ క్లాస్ నిర్వహించుకుంటున్నాం. ఎక్కడ ఆధ్యాత్మిక ప్రయాణం ఉందో, ఎక్కడ ఆధ్యాత్మిక ఒక సమూహం ఉందో, ఎక్కడ స్వాధ్యాయం ఉందో, వాటన్నింటి దగ్గర కూడా మనతో పాటు ఎంతో మంది ఉన్నత లోక మాస్టర్స్ అందరూ కూడా మనతో ఉంటారు. సో ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నామంటే మనతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఉంటారు, మహావతార్ బాబాజీ ఉంటారు, మాతాజీ ఉంటారు, శంబాలా మాస్టర్స్ ఉంటారు, గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ఉంటది. ఇలా ఎన్నో ఉంటాయి. స్టార్ సిస్టమ్స్ అన్ని మనతో కలిసి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఎంత అవసరమో, ఏ జ్ఞానం ఎవరికి అవసరమో, ఎవరికి ఏది యాక్టివేట్ అవ్వాలో, ఎవరికి ఏది సందేహం నివృత్తి అవ్వాలో అవన్నీ ఇక్కడ ఇవ్వబడతాయి. ఇది మనకు సంబంధించిందా, ఇంకొకరికి సంబంధించినది కాదు. ఎవరికి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్‌లో ఉండొచ్చు. కానీ ఎవరికి ఏ పాయింట్ అవసరమో అవన్నీ కూడా ఇక్కడ అందించబడుతుందన్నమాట. కాబట్టి ఏముంది, కమలా మేడం క్లాస్ ఇంతకు ముందు విన్నానని, లేకపోతే సరిత మేడం పెట్టే క్లాసులు నేను చాలా విన్నానని, ఇట్లా కాదు. మనకి ఏది అవసరమో అది మనకి అందించబడుతుంది అన్న విశ్వాసంతో చక్కగా వినండి. ఇది చెప్పేవారికి కొన్ని కొత్త విషయాలు, వాళ్ళకి కొన్ని యాక్టివేషన్స్ అవుతాయి, వినే వాళ్ళకి అవుతాయి. రేపు పొద్దున్న ఫ్యూచర్‌లో ఇది చూసే వాళ్ళకి ఎన్నో సందేహాలు నివృత్తి అవుతాయి. కాబట్టి ఇది అందరికీ అవసరమైందే. సో మనము షేర్ చేసుకుందాము, ప్లస్ షేర్ చేద్దాము. అలాగే ఇది ఈ జ్ఞానం అందరికీ ఏంటంటే ఇప్పుడు మనము చెప్పుకుంటున్న వాళ్ళము ఒక 20 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు, 50 మంది మాత్రమే ఉండొచ్చు. కానీ ఇది ఉత్తినే ఒక్క 50 మంది కోసమో, 10 మంది కోసం, 20 మంది కోసమో నిర్వహించబడదు. ఖచ్చితంగా కొన్ని వేల మంది కోసం నిర్వహించబడుతుంది. అలాగే ఇదే సమయంలో మనం విజిబుల్‌గా మనం ఉన్నాం ఇక్కడ. కానీ ఇన్విజిబుల్‌గా ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ అందరూ కూడా ఈ క్లాస్‌ని వింటూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇది అవసరమే. ఎంతో మంది ఎన్నో విషయాల్లో ముందుకు కదలలేక స్ట్రక్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఎంతో మంది ఆస్ట్రల్ లోకాల్లో కొన్ని విషయాలు వాళ్ళకి అవగాహన కాక ఉన్నత లోకాలకు వెళ్ళలేక ఆగిపోతారన్నమాట. కాబట్టి ఈ సందర్భంలో, ఒక క్లాస్ జరుగుతున్న సందర్భంలో వాళ్ళకి ఒక విషయం పట్ల, అంటే కర్మ అనే విషయం పట్ల వాళ్ళకి అవగాహన లేకపోతే ఇక్కడ నేర్చుకొని వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటదన్నమాట. అంటే ఎంతో మందికి ఇక్కడ ఒక క్లాస్ ద్వారా ఎంతో మందికి ముక్తి దొరుకుతుంది. ఒక్క భౌతిక లోక వాసులు మాత్రమే కాదు. వింటున్నా, నేర్చుకుంటున్న ఈ ఒక్క 30 మంది, 40 మంది కోసం మాత్రమే కాదు, కొన్ని వేల మంది కోసం ఇది అందించబడుతోంది. ఆ సంగతిని మనందరం గ్రహించాలి. సో మనము ఆధ్యాత్మిక జీవన విధానం అంటే మన తాలూకా స్పిరిచువల్ జర్నీని మనం తెలుసుకుంటున్నాం. అసలు ఎలా ఉంటుంది మన జర్నీ, ఆ జర్నీలో ఎలాంటి విషయాలు వస్తూ ఉంటాయి, ఎలాంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ ఎలా మనము ఫేస్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇదంతా కూడా మనము మన జీవిత ప్రయాణం జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏదొస్తుందో మనం చెప్పలేము. అది మన లోపల ఆ సందేహం ఉంటే దానికి మనకి బయట ఒక సంఘటన ఏర్పడుతుందన్నమాట. అక్కడ మనము దానికి సంబంధించిన జ్ఞానం ఉంటే దాన్ని సరిగ్గా ఆ సవాల్ని ఎదుర్కొంటాము. లేకపోతే అక్కడ మనం చతికిలబడతాం, తలబట్టుకుంటాం. ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చేసింది మనకి, మనం అన్ని బానే ఉన్నది కదా, ఇదేంటిది, అట్లా మనం అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ మనం నేర్చుకోవాల్సినవి ఉంటాయన్నమాట. కాబట్టి మన జ్ఞానం ఉంటే ఆ విషయాన్ని మనం ఎలాగా అక్కడ సాల్వ్ చేయొచ్చు అనేది మనకి తెలుస్తదన్నమాట. అందుకని ఎందుకు ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆనందకరమైన జీవితం వస్తది అంటే, ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చేస్తదంటే సమాధానాల స్థితి అన్నమాట. అది ఆధ్యాత్మిక జ్ఞానం అనేది. ప్రాపంచిక విషయాలు ఏంటి అంటే అవి ప్రశ్నల జీవితం అది.
చూసారా? ఒక గొప్ప విషయం ఇక్కడ అర్థమవుతుంది మనకి. ప్రాపంచిక జీవితం ఒక ప్రశ్నల జీవితం. ఆధ్యాత్మిక జీవితం సమాధానాల స్థితి. సో, ప్రాపంచికతలో ఎప్పుడు మనకి ప్రశ్నలొస్తూ ఉంటాయి. ఇది ఎలాగా? అది ఎలాగా? ఇతరులతో ఎలా ఉండాలి? మరి కుటుంబంతో ఎలా ఉండాలి? ఇవన్నీ ప్రశ్నలే ఉంటాయి అక్కడ. ఆధ్యాత్మిక జీవితానికొచ్చేసరికల్లా సమాధానాల స్థితి అది. అంటే సమాజంతో ఇలా ఉండాలి. మనం ఇలాంటి ఆహారం తీసుకోవాలి. మన తోటి వారితో ఇలా ఉండాలి. మన కుటుంబంతో ఇలా ఉండాలి. మన పిల్లల పట్ల ఇలా వ్యవహరించాలి. మన పిల్లల్ని ఈ రకంగా చూసుకోవాలి. ఇలా ప్రతిదానికి సమాధానం ఆధ్యాత్మిక జీవితంలో ఉంది. సో, ప్రాపంచిక జీవితం మెటీరియల్ లైఫ్ అన్నది ఒక క్వెషన్ మార్క్ లాగా ఉంటే, స్పిరిచువల్ లైఫ్ అన్నది ఒక ఆన్సర్ లాగా ఉంటుంది. సో, మరి ఆన్సర్ లేని క్వెషన్‌కి జీవితం అంతా క్వెషన్ లాగా ఉండిపోతుంది. అందుకని స్పిరిచువాలిటీ ఒక జీవితంలో లేకపోతే గనక ఆ జీవితం క్వెషన్ మార్కే. పుట్టిన నుంచి చనిపోయే వరకు కూడా. చివరికి మరణం సమయంలో కూడా క్వెషన్ మార్క్‌తోనే వెళ్ళిపోతాడు. ఎందుకు జీవించామో ఏంటో అన్నట్టు అయిపోద్దనమాట వాళ్ళ జీవితం. అలా కాక మనకి మధ్యలో ఎప్పుడో స్పిరిచువాలిటీ అందింది. మనం నేర్చుకున్నాం. మనం ఎదుగుతున్నాం. మనకి అంటే సమాధాన స్థితి వచ్చింది. అంటే అప్పుడు సమాధాన స్థితి వచ్చేసరికి ఎందుకు మనము ఒక రిలాక్స్‌డ్‌గా హమ్మయ్య! దీని గురించి టెన్షన్ లేదు. దీని గురించి దుఃఖం లేదు. దీని గురించి బాధ లేదు. మరణం అంటే భయం లేదు. అనేది ఏంటి ఇదంతా? సమాధాన స్థితి. సో, సమాధాన స్థితి వచ్చేసరికల్లా మనకి ఇంకా అన్ని విషయాల్లో హాయిగా తీసుకుంటాం. హ్యాపీగా తీసుకుంటాం. టేక్ ఇట్ ఈజీ అనిపిస్తది. అందుకనే ప్రాపంచిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితం అవసరం. అది 50% ఉండాలి. ఇది 50% ఉండాలి. 2 ఉంటేనే అది సంపూర్ణమైన జీవితం. పరిపూర్ణమైన జీవితం. అది 100% జీవితం అన్నమాట. అందుకని మెటీరియల్ లైఫ్ 50%, స్పిరిచువల్ లైఫ్ 50% ఈజ్ ఈక్వల్ టు 100% పర్ఫెక్ట్ లైఫ్. సో, అలాంటి జీవితం అన్నమాట ఆధ్యాత్మిక జీవితం అనేది. అందుకని ఏది ప్రాపంచిక జీవితం నాకు అక్కర్లేదు అనకూడదు. స అలాగే స్పిరిచువల్ లైఫ్ నాది కాదు. అది ఎవరో ఋషులో మునులో చేసుకుంటారు, ముసలాళ్ళు చేసుకుంటారు అనుకోవడం గూడా తప్పే. సో, 2 కలగలిసి జీవించాలి. ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక జీవితం, అలాగే ప్రాపంచిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితం 2 కలిసి జీవించినప్పుడు అది ఆనందకరంగా నడుస్తది. సో, ఇప్పుడు మనము మన శరీరంతో ఎలా ఉన్నామో, ఎలా ఉండాలో నేర్చుకున్నాం. మరి ఇంకా మన కుటుంబంతో ఎలా ఉండాలి? పిల్లలతో ఎలా ఉండాలి? ప్రకృతితో ఎలా ఉండాలి? విశ్వంతో ఎలా ఉండాలి? మనం క్లుప్తంగా నేర్చుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క దీంతో మనము ఎలా ఉండాలని చెప్పుకోవాలంటే అది కనీసం ఒక నెల రోజుల పాటు కొనసాగొచ్చు. ఒక్కొక్క దాని గురించి చెప్పుకోవాలంటే. కానీ మనం క్లుప్తంగా నేర్చుకుంటే అవగాహన వచ్చేస్తది మనకి. సో, ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంది. మన ఫ్యామిలీలో అందరూ ధ్యానం చేయకపోవచ్చు. ఇప్పుడు భర్త చేస్తూ ఉంటాడు. భార్య, పిల్లలు చేయరు. లేదా భార్య చేస్తూ ఉంటది. భర్త, పిల్లలు చేయరు. అలాగే కొంతమంది ఇంట్లో మాంసాహారం తింటారు. ఒక్కరే ధ్యాని ఉంటారు. వాళ్ళు శాకాహారం తింటారు. మిగతా వాళ్ళందరూ కూడా మాంసాహారం తింటారు. సమస్య అది. భార్యాభర్తలిద్దరూ ధ్యానులే కానీ పిల్లలు చేయరు. వినరు. వాళ్ళు అలాగే మాంసాహారం తింటూ ఉంటారు. ఇంకా బయట ఏదేదో తింటూ ఉంటారు. సో, అది ప్రాబ్లమ్. ఇంకా ఇలా ఫ్యామిలీలో ఈ రకంగా ఉంటదన్నమాట. కొంతమంది పెద్దవాళ్ళుంటారు. వాళ్ళు అత్తమామలు ఇటువంటి వాళ్ళు. వాళ్ళు అసలు చెప్పినా వినరు. ఇన్ని రకాలుగా ఫ్యామిలీ ఉంది. అప్పుడు ఆ ఇంట్లో ఒకే వ్యక్తి లేదా ఇద్దరు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తది. వాళ్ళు మాంసాహారం మానేసి ధ్యానం చేసుకుంటూ ఉండగా, ఇంట్లో వాళ్ళ కోసం వండి పెట్టడం కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ధ్యానం తెలియకపోవడం వల్ల గానీ, ఒక్క వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉంటది ఆవిడ. ఇప్పుడు ఇది ఎలాగీ సమస్య? అంటే ఇప్పుడు ఆవిడ సమస్యలో చిక్కుకొని ఏడుస్తూ వాళ్ళతో వీళ్ళతో ఇలా నా నా బాధ ఇప్పుడు ఎట్లా ఈ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని కూర్చోకూడదు. ఎందుకంటే మన పరిస్థితులు మనమే ఎన్నుకొని వచ్చాం. ఆ ఇంటిలోకి మనం వెళ్ళాలని మనం డిసైడ్ అయ్యే వచ్చాం గదా! కాబట్టి ఫస్ట్ మనం మన పరిస్థితిని మనం యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ దాన్ని అది సాల్వేషన్ తర్వాత. ఫస్ట్ పరిస్థితిని మనం యాక్సెప్ట్ చేయాలి.
ఇది ఎవరు మనకి ఇవ్వలేదు ఈ పరిస్థితి. మనకెవరో ఇట్లా నువ్వు అనుకోకుండా ఒక డిజైన్ మార్చేసి నువ్వు వెళ్ళి ఆ కుటుంబంలో ఉండాలంటే, అదేంటి నేను స్పిరిచువల్‌గా ఉండాలనుకున్నానే, నేను ఎదగాలనుకున్నానే, నేను పెద్ద మాస్టర్ అవ్వాలనుకున్నానే, ఈ ఇంట్లో అయితే నాకెట్లా వాళ్ళందరూ మాంసాహారులు అది ఇది అని తల పట్టుకోవడం కాదు. అక్కడ మనం డిసైడ్ చేసుకొనొచ్చాం. సో, దాన్ని ఫస్ట్ స్వీకరించాలి. సవాల్ని స్వీకరించడం అనేది ఇంపార్టెంట్. సవాలన్నదాన్ని ఒక సమస్య కాదు. సమస్య అయినా, సవాలైనా, ప్రాబ్లమ్ అయినా, కర్మ అయినా ఇదంతా కూడా మనం ఎదగడానికి ఉపయోగపడే టూల్స్ ఇవన్నీ కూడా. అవి అవసరం. అసలు నీకు సమస్య లేకపోతే, సవాలు లేకపోతే, ఈవెన్ కర్మ లేకపోతే గూడా నువ్వు ఎదగవు. సో, ఇవన్నీ మనకి ఎదగడానికి ఇవ్వబడిన వర్క్. ఏ వర్కు లేకపోతే నేనంతా బానే ఉంది. నాకంతా బానే ఉంది. కాసేపు ధ్యానం చేసి తింటూ కూర్చుంటే చాలు అని మనం అక్కడ ఆగిపోతాం. ఎదుగుదల ఉండదు. నేర్చుకోవడానికి ముందుకెళ్ళమింక. ఇంకా అదే చాలు అంత హాయిగుంది ఇంకేంటి ఇంకా. ఇంకా హాయిగా ఉన్నదానికి ఇంకా మరి వెతకం మరి. మనం నేర్చుకోము. ముందుకెళ్ళము. ఏదన్నా సవాలు ఎట్లా దీనికోసం ఎట్లా చేయాలనేది ఏముండదింక. ఛాలెంజింగ్ స్పిరిట్ ఉండదు. మరి పెద్దగా ఎక్కువ పెద్ద సాధన ఉండదు. ఏదో నేర్చుకోవాలి, ఏదో తెలుసుకోవాలి, ఏదో చేయాలనేది ఏముండదింక. కూర్చుంటాం. సో, అది కాదది. ఇది పాఠశాల. భూమి అన్నది ఒక పాఠశాల. మనము దేనికొచ్చాము? అనేక అనుభవాల ద్వారా నేర్చుకోవడానికొచ్చాము. అనేక అనుభవాల ద్వారా నేర్చుకోవడానికొచ్చినప్పుడు వచ్చి స్కూల్ బ్యాగ్ అక్కడ పక్కన పడేసి పడుకుంటామేంటి స్కూల్‌లో? అవ్వదక్కడ. స్కూల్‌కొచ్చామంటే నేర్చుకోవడమే ఇంకా. రకరకాల అనుభవాల ద్వారా నేర్చుకుంటూ ఉండాలి. అలా ఎప్పుడైతే మనము స్కూల్ బ్యాగ్ పక్కన పడేసి పడుకుంటామో, ఎదుగుదల కూడా ఆగిపోతుంది. సో, మళ్ళీ మనము ఒకవేళ ఒక ఎయిత్ క్లాస్ కోసం వచ్చామంటే మళ్ళీ ఎయిత్‌కే ఎళ్తాం. అది కాదు మనం. ఇక్కడ ఎయిత్ క్లాస్ నుండి మనం ఇక్కడికొచ్చాము. ఎయిత్ క్లాస్ పాఠాలు నేర్చుకోవడానికొచ్చినప్పుడు ఇక్కడ ఎయిత్, నైన్త్ వీలైతే 10థ్ ఇవన్నీ నేర్చేసుకున్నామంటే ఇంక మళ్ళీ ఇంకా ఈ హై స్కూల్‌కి రావాల్సిన పని లేదు. కాలేజ్ స్టడీస్‌కి పైకెళ్ళిపోవచ్చు అనేది వచ్చేస్తది. సో, మనము ఒక స్కూల్ స్టేజ్‌లో వచ్చామంటే మళ్ళీ కాలేజ్ స్టేజ్‌కి పైకెళ్ళాలి. అంతే తప్ప మళ్ళీ స్కూలే, మళ్ళీ స్కూలే, మళ్ళీ స్కూలే, మళ్ళీ ఎయిత్ క్లాసే పాస్ అవ్వలేదు. ఎందుకంటే స్కూల్ బ్యాగ్ తెచ్చి పక్కన పడేసాం. ఏం నేర్చుకోలేదు. అలా వచ్చాం, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. కుంభకర్ణుడి జీవితం జీవించేసాం. ఏమీ సాధన లేదు, ఏమి నేర్చుకోవడం లేదు, ఏమి అర్థం చేసుకోవడం లేదు, అవగాహన లేదు, ఏమీ లేదు. పుట్టాం, ఏదో ఎ ఉద్యోగం చేసాం, తిన్నాం, అయిపోయింది లైఫ్ అంటే, అక్కడ మనం ఇక్కడ ఎయిత్ క్లాస్‌తో వచ్చి ఎయిత్ క్లాస్‌కే ఎళ్తాం మళ్ళీ. పైలోకాల్లో గూడా. సో, అది కాదు. మన తాలూకా లక్ష్యం అది గాదు. ఇక్కడ చదువుకోవడానికొచ్చాం. నేర్చుకోవడానికొచ్చాం. సో, నేర్చుకోవడానికి పలు రకాల అనుభవాలు మనకి ఇవ్వబడతాయి. మనమేం ప్రత్యేకంగా ఇది, అదేం లేదు. మన డిజైన్‌లో భాగంగా మనకు ఆటోమేటిక్‌గా ఇవ్వబడతాయి. సహనం నేర్చుకోవాల్సినోళ్ళకి సహనం పాఠాలు, మరి కోపం పోవడానికి కావలసిన కోపం తెప్పించే మనుషులు అది ఇవ్వబడుతుంది. ఇలా రకరకాల ఛాలెంజెస్ ఇవ్వబడతాయి. మనకి సహనం ఏ రకంగా నేర్చుకోవాలి, ద్వేషం నుంచి బయటపడడం ఎలా నేర్చుకోవాలి, అసూయ నుంచి బయటపడడం ఎలా నేర్చుకోవాలి, అన్నిటి గురించి కూడా చక్కగా ఇవ్వబడతాయి. మనకు కావలసిన సన్నివేశాలన్నీ ఇవ్వబడతాయి. అక్కడ మనం నేర్చుకోవాలనమాట. ఇంకా అసహనంతోనే ఉన్నామంటే మళ్ళీ సహనం నేర్చుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. ద్వేషంతోనే ఉన్నామంటే మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ద్వేషం అనే పాఠాలు నేర్చుకోవడానికి ద్వేషం పోయి కరుణ, ప్రేమ అనే స్థితికొచ్చే వరకు మళ్ళీ ఈ భూమి మీదకి రావాలి. కాబట్టి ఇక్కడ అన్నీ నేర్చుకోవాలి. ఇక్కడే వాటి నుంచి బయటపడాలి. అంటే అధిగమించాలి. ఆ కోపం నుంచి అధిగమించాలి. అసహనం నుంచి అధిగమించాలి. ద్వేషం నుంచి, అసూయ నుంచి వీటన్నింటి ఏవైతే మనకు ఉండకూడదో, ఏవైతే దైవిక లక్షణాలు, దైవిక గుణాలు అవన్నీ నేర్చుకునే వరకు కూడా ఈ భూమి మీదకి రావాలి. అందుకని ఈ భూమి మీదకి మళ్ళీ రాకుండా మన తాలూకా అన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎరుకతో సరిచేసుకోవాలి. సో, ఇప్పుడు మన ఫ్యామిలీ. సో, మన ఫ్యామిలీలో పలు రకాల వ్యక్తులుంటారు. అవగాహన స్థితిలో తేడాలుంటాయి. ఒక ఫ్యామిలీ కదా అని అందరూ ఒకేలా ఉండరు. అందరూ ఒకేలా ఉండేదానికైతే అన్ని పాత్రలు సేమ్ ఉండడానికి ఒకే దానిలో ఎందుకొస్తారు?
ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర ఉంటది. ఒకరికి సాహసం ఉంటే ఇంకొకరికి సహనం ఉంటది. ఇంకొకరికి స్థితప్రజ్ఞత ఉంటది. ఇంకొకరు ఇంకా ఆత్మ ఉంటది. ఇలా పలు రకాల వాళ్ళు ఉంటారు ఒక ఫ్యామిలీ. సో, ఒక ఫ్యామిలీలో అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి, ఒకడు నాన్ వెజ్ తింటాడు, ఇంకొకడు ఇంకోలా ఉంటాడు, ఇంకొకడు ధ్యానం చేయడు. అసలు ఇంకోడేమో ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటాడు. అసలు ఈ ధ్యానం అనేదే కరెక్ట్ కాదని ఒకడుంటాడు. సో, ఇన్ని రకాల వ్యక్తులకి మనం ఏ రకంగా నచ్చజెప్తాం? ఇది చాలా మంది సమస్య. ఇప్పుడు ఇంతమందికి చెప్తే వినరు. సరికదా మరి కొంచెం ఆగితే అసలు నువ్వు మెడిటేషన్‌కెళ్ళకు. నువ్వు కూడా మాంసాహారం తిను అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మనల్ని మళ్ళీ కంట్రోల్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో, వీళ్ళందరిని ఏ రకంగా అంటే ఫస్టు ఈ వ్యక్తి ఈ ధ్యాని అనే వ్యక్తి ఎట్లా అంటే ఫస్ట్ ఆ కుటుంబ పరిస్థితుల్ని గాని, కుటుంబాన్ని కానీ యాక్సెప్ట్ చేయాలి. అనుమతించాలి. ఇట్స్ ఓకే. ఈ ఫ్యామిలీ నాది. ఇప్పుడు ఇక్కడ ఈ సవాలు ఎదుర్కోవడానికి నేనొచ్చాను అన్నదాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి ఛాలెంజ్‌ని. ఫస్ట్ అది అనుమతించిన తర్వాత అప్పుడు మనం మొదలు పెట్టాల్సింది ఏంటి అంటే, మన సాధన మనం చేయాలి. కుటుంబ పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికి కూడా మన సాధన మనం చేయాలి. మన సాధన సమయాన్ని మనం సమకూర్చుకోవాలి. అది ఒకవేళ డే టైమ్ మనకు కుదరట్లేదంటే నైట్ టైమ్ చేసుకోవాలి. మొత్తానికి మన సాధన ఎప్పుడూ వదలకూడదు. ఏదో ఒక సమయంలో ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పెడుతూ ఉన్నారంటే డే టైమ్ వదిలేసి నైట్ టైమ్ కూర్చోవాలి. ఎందుకంటే దాన్ని ఎవడు ఏమి చేయలేడు గదా! నువ్వు నిద్ర వదిలేసుకొని నువ్వు ధ్యానం చేస్తానంటే ఎవరు ఏమి చేయరు. కాబట్టి మన సమయం అంటూ మనకెప్పుడూ ఉంటుంది. ఎందుకంటే దీనికి ఫలానా పగలు 8 గంటలకు మాత్రమే అనేది లేదు మనకి. ఎనీ ప్లేస్, ఎనీ టైమ్ ఉంది మనకి. కాబట్టి నో ప్రాబ్లమ్. ప్రతి ఒక్కరు కూడా వారి సమయం వారు పెట్టుకోవచ్చు. అర్ధరాత్రి 12 గంటలకు కూడా మనం చేసుకోవచ్చు. సో, ధ్యాన సాధన అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. నెక్స్ట్ నంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఈళ్ళందరిని ఏ రకంగా ఏకతాటి మీదకి రప్పించడం గానీ, వన్నెస్‌లోకి రప్పించడం కానీ, వీళ్ళకి జ్ఞానం రప్పించడం గానీ, వీళ్ళకి ఏ రకంగా మనం తెప్పిస్తాము, ఏ రకంగా మార్పు తెప్పిస్తాము, ఇది ఎట్లా ఈళ్ళందరితో ఎలా గోల అని మనం అనుకోవాల్సిన పని లేదు. మీ చేతిలో కొన్ని టూల్స్ ఉంటాయి. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని సవాళ్ళున్నా, ఎంత ఫ్యామిలీ మెంబర్స్ రకరకాలుగా ఉన్నప్పటికి కూడా మీ చేతిలో ఉన్న టూల్స్ ఏంటంటే, మీరు చక్కగా మీ చేతిలో వంట అనేది ఉంది. అది ఒక స్త్రీ అనే కాదు, పురుషుడికైనా సరే. ఆ పురుషుడు కూడా వంట చేయొచ్చు. స్త్రీ వంట చేయొచ్చు. సో, వాళ్ళేం చేయాలంటే, ఆ వంటల్లో మార్పు తీసుకురావాలి. ఇంతకు ముందులాగా ఏదో అలా కాకుండా ఎరుకతో వండడం, ప్రేమతో వండడం. మీ యొక్క సహజ గుణాలు ఏవున్నాయో అవన్నీ పెట్టాలి అందులో. మీ భావాలు. సహనంతో వండడం, కరుణతో వండడం. సో, మీ భావం తాలూకా అన్ని రకాల అందులో మీకేమేం కలపాలో మీ ప్రేమ, మీ కరుణ, మీ సహనం, మీ హృదయ సుగుణాలన్నీ అందులో కలపొచ్చు. అలా కాక మీరు ప్రశ్నలతోనో, చిరాగ్గానో, అసహనంగానో, కోపంగానో ఇలా ఏ రకంగా వండినా కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఈ జన్మకు కాదు కదా 10 జన్మలకు కూడా మీరు మార్పు తీసుకురాలేరు. సో, మీ వంట ఏ రకంగా ఉండాలి? సంపూర్ణమైన ప్రేమతో, సంపూర్ణమైన అనుమతితో వాళ్ళు ఏ రకంగానైనా ఉండని. ఒకడు వినడు, ఒకడు తినడు, ఒకడు ఇలా ఉంటాడు, ఒకడు అలా ఉంటాడు. ఇలా ఎన్నో రకాలున్నాయి. కానీ వాళ్ళకి మీరు చేయాల్సింది ఒక్కటే ప్రేమతో వంట చేయాలి. మీరు ఆల్రెడీ శాకాహారి. అవి ఆల్రెడీ ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మీరక్కడ పూర్తి ఎరుకతో వండాలి. అక్కడే దృష్టి పెట్టి వండాలి. అలాగే వారిని యాక్సెప్ట్ చేయాలి. వీడు నా మాట వినడు. ఆమె అలా ఉంటది. ఈమె ఇట్లా ఉంటది మీకనవసరం. మీ తత్వం ఏంటి? మీ యొక్క కరుణా తత్వం, మీ ప్రేమ తత్వం, మీ సహన తత్వం ఇవన్నీ కూడా అందులో ఉండాలి వంటలో. ఎప్పుడైతే ఆ వంట ఆ రకంగా మీది సాగిందో అది అమృతం అవుతుంది. ఎప్పుడైతే అమృతమైందో ఆ అమృతాన్ని మీ కుటుంబ సభ్యులందరికీ మీరు పెట్టాలి. వాళ్ళ తత్వంతో మీకనవసరం. వీళ్ళు ధ్యానం చేయరు, వీళ్ళు శాకాహారం తినరు, వీళ్ళు మాట వినరు అనేది మీకు సంబంధం లేదు. మీ తత్వాన్ని వాళ్ళకి షేర్ చేయాలి. మీరు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలి. అది ఎనీ టైమ్ మీకు నచ్చిన సమయంలో, వాళ్ళకి ఇబ్బంది లేని సమయంలో మీరు చేసుకోండి. వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు మరి మిమ్మల్ని మొత్తానికే మానేయమంటున్నారు కాబట్టి,
మీరు చేసుకోవచ్చు. మీ మీ సమయాన్ని మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఆహారాన్ని అలా కరుణతో, ప్రేమతో ఒక అమృతంలాగా తయారు చేయాలి, పెట్టాలి. ప్రతిరోజు వాళ్ళకి ఆర్గ్యుమెంట్ లేదు, క్వెషన్ లేదు. వాళ్ళకి ప్రేమతో పెట్టండి అంతే. ఎనఫ్. కొన్ని రోజుల్లో వాళ్ళలో అద్భుతమైన మార్పులు మీరు చూస్తారు. ఎందుకంటే మీరు ఏదైతే అమృతాన్ని ఇచ్చారో అది ఎక్కడికెళ్తుంది? వారి యొక్క ప్రతి కణంలోకెళ్తుంది. ప్రతి అణువులోకెళ్తుంది. వాళ్ళ హృదయానికెళ్తుంది. వాళ్ళ కిడ్నీకెళ్తుంది. వాళ్ళ లివర్‌కెళ్తుంది. వాళ్ళు ఎవ్రి సెల్. మనం చెప్పుకున్నాం కదా! కోటాను కోట్ల కణాలు. ఆ కోటాను కోట్ల కణాలకు కూడా మీరు వండిన ఆహారం, మీ భావాలు, మీ ఆలోచనలు మొత్తం టోటల్‌గా ఎళ్ళిపోతున్నాయి. అందుకనే మనకి పత్రి సార్ ఏం చెప్పారు? ఒక దొంగ వండాడు అంటే, ఆ వంట తింటే మనకు గూడా దొంగ లక్షణాలొచ్చేస్తాయి. ఎంత ఎంత ఫాస్ట్‌గా ఎళ్తుందో చూసారా? దొంగతనం అనే ఆ భావమే వాళ్ళలో ఉంది. వాడు ఎప్పుడు అటుపక్క దృష్టి ఉంటది. ఇది వండుతున్నాను గదా! ఈ కొంచెం ఈ పకోడీ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇంటికి తీసుకొని పోవాలి. లేకపోతే ఈ కొంచెం ఇది బిర్యానీ పక్కనేసేయాలి. వాడు వండుతుంటాడు. వాడు లోపల తత్వం అదే. కాబట్టి అదే బిర్యానీ, అదే పకోడీలు అవే ఇవి మనము భోజనంలో తిన్నప్పుడు మనకి కొంత స్టార్ట్ అయిపోద్ది. కొన్ని లక్షణాలు అదే భోజనం మనం 10 రోజులు కంటిన్యూగా తిన్నామంటే కంప్లీట్‌గా మనం ఒక గజ దొంగ అయిపోతాం. మనం ఈ యోగితత్వము ఇదంతా పక్కకెళ్ళిపోద్దింక. అందుకనే సాత్వికాహారము, సాత్వికులు వండిన ఆహారము, సజ్జనులు అంటే సత్యం తెలిసిన జనుల వంట, శాకాహారుల వంట మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఇవ్వాలి. సెకండరీ మరి తప్పదు కొన్ని సమయాల్లో. ఇట్స్ ఓకే. కానీ ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది సజ్జనుల వంట. సత్యం తెలిసిన వారి వంట. అహింసలో ఉండేవారి వంట. కాబట్టి ఆ వంటకంత ప్రావీణ్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది కాబట్టి, మనం ఖచ్చితంగా వంట విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అలాగే మన వంటని అద్భుతంగా ఇలా ఉపయోగించాలి. వంటే మన అస్త్రం. వంటే మన ఆయుధం. అక్కడ ఉపయోగించండి. మీరు పాంప్లెట్ ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. మీరు లేకపోతే పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టేసి, లేకపోతే ఇంకెవరో జ్ఞానాన్ని బాగా అందిస్తారు. వీళ్ళకి బాగా రీచ్ అయిపోద్ది అని ఇవన్నీ ఎక్కవు. అవి నెక్స్ట్ స్టెప్ అది. తర్వాత వాళ్ళే వింటారు. మీ మీ ఎదురుగా వినరు. వాళ్ళు సీక్రెట్‌గా పెట్టుకొని వింటారు వాళ్ళు. వాళ్ళ మార్పొస్తదది. అప్పుడు మీకు తెలియకుండా వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. మీకు తెలియకుండా వాళ్ళే క్లాసులకెళ్తూ ఉంటారు. అది నెక్స్ట్ స్టెప్. సో, ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సిన విషయం ఏంటంటే, చక్కగా మన ఆహారం ప్రేమతో ఇవ్వాలి. కరుణతో ఇవ్వాలి. అలాగే మన లోపల ఎలాగో సంకల్పం ఉంటది. మన కుటుంబ సభ్యులందరూ కూడా ధ్యానులుగా, శాకాహారులుగా, చక్కని ఆత్మజ్ఞానులుగా మారిపోవాలి. అందరూ హాయిగా, అద్భుతంగా ఉండాలి. అందరూ కూడా నేనెలాగా విముక్తి కోసం, లిబరేషన్ కోసం, మోక్షం కోసం ప్రయాణం చేస్తున్నానో ఆధ్యాత్మిక జర్నీ, వాళ్ళందరూ కూడా అలాగే చేయాలని లోపల ఒక చిన్న భావం. అది ఒక సంకల్పం అనుకోండి లేకపోతే. పెట్టేసుకుంటే చాలు. సో, మనం ఇవ్వాల్సింది ఇంతే. మన ఆహారం ఆ రకంగా మనం ఇస్తే చాలు. ఇది ఎన్ని సార్లు జరుగుద్ది అంటే, కొన్ని వేల సార్లు జరుగుద్ది. రోజు ఇదే పని గదా మనకి. మనం ఎప్పుడూ వంట చేస్తాం, పెడుతూ ఉంటాం. కాబట్టి ఇన్ని సార్లు ఎళ్ళిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్‌గా మార్పొస్తది. కరుడుగట్టిన వాడైనప్పటికి కూడా. నేను ఈ జీవితంలో ఇది వినను అన్న మొండివాడు కూడా మారి తీరాల్సిందే. ఈరోజు ఇంతమంది ఎలా మారారు అంటే ఇలాగే. చాలా మంది మొదట్లో మా కుటుంబం వినరండి, నన్ను పంపించరండి, నన్ను అదండి, ఇదండి. అసలు నాకసలు క్లాస్‌కి ఎళ్ళనివ్వరు. అసలు ధ్యానం చేసినా కూడా తిడతా ఉంటారండి అని చెప్పే ఎంతో మంది మాస్టర్స్ ఇప్పుడు ధ్యాన కుటుంబాలుగా ఉన్నాయి. కారణం ఏంటంటే నెమ్మదిగా మార్పులొస్తాయి. మనం చేసే ధ్యాన సాధన ద్వారా కుటుంబంలో మార్పొస్తది. కుటుంబ ఎనర్జీ సిస్టమ్‌లో మార్పొస్తది. చైతన్యంలో మార్పొస్తది. అలాగే మనలాంటి వారే వంట చేసి పెట్టడం ద్వారా వాళ్ళ లోపల అవన్నీ కూడా సెల్స్ అవన్నీ కూడా చక్కగా స్పిరిచువల్ ఎనర్జీని అవి స్వీకరిస్తాయి. తద్వారా ఆటోమేటిక్‌గా వాడి బ్రెయిన్ సెల్స్‌కి కూడా ఎళ్తాయి. కాబట్టి మార్పొస్తది. తద్వారా మనం ఈ రకంగా మార్పు తీసుకురావచ్చు.
సో ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తి ఆ రకంగా మారుస్తూ ఉంటారు. అంటే ఇంటికి వెలుగు ఇల్లాలి అంటూ ఉంటారు కదా. సో ఆ ఇల్లాలు ఇంటి అందరిని మార్చేస్తది. వాళ్ళు నలుగురే ఉండని 40 మంది ఉండని మార్చి పడేస్తదనమాట. ఆ రకంగా ప్రతి ఇల్లు ఆ రకంగా సాగితే చాలు. అయిపోయిందిగా. జగదేక కుటుంబం అయిపోయినట్టే ఆటోమేటిక్‌గా. వసుదైక కుటుంబం అయిపోయినట్టే. ఆ రకంగా లోక కళ్యాణం అయిపోద్దనమాట. అలా ప్రతి వ్యక్తి ఆ ఇంట్లో ఒక పురుషుడే ఒకవేళ ధ్యాని అయితే గనుక, ఆ పురుషుడు కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. ప్రతిరోజు వండి పెట్టాల్సిన పని లేదు. వాడు ఎప్పుడో ఒక రోజు నేను ఈరోజు వండుతాను కూర్చో అని చెప్పి వండాడనుకోండి. వాళ్ళలో మార్పొస్తది కుటుంబ సభ్యుల్లో. ఈ రకంగా స్త్రీ అయినా, పురుషుడైనా సరే ఆ కుటుంబాన్ని మార్చడంలో తాను ఈ రకమైన ఒక ఛాలెంజ్ తీసుకోవచ్చు అద్భుతంగా. ఇది సింపుల్ టెక్నిక్ అన్నమాట. ఇది చక్కగా వర్కౌట్ అవుతుంది. సో, అది ఇంట్లో మనం చేయాల్సింది. ఎందుకంటే చాలా మందికి ఇది సమస్య. హ్మ్. మా వాళ్ళు వినరు. అలా ఉంటారు, ఇలా ఉంటారు. మా శాకాహారం అంటే తినరు. ఇలా ఎన్నో ఉన్నాయి. సో, వాళ్ళందరికీ ఇదే సమాధానం. చక్కగా ఈ టెక్నిక్ ఉపయోగించండి. ఎన్నో కుటుంబాలు మారిపోయాయి. అద్భుతంగా జీవిస్తున్నారన్నమాట. వీళ్ళకిప్పుడు ఈ బాధ కూడా ఉండదు. మా కుటుంబ సభ్యులు వినరు. ఏంటో అసలు నన్ను అది ఇది అనేది ఉండదు. కొద్ది రోజుల్లోనే వాళ్ళు చక్కగా మార్పొచ్చేస్తది. మార్పొచ్చేసి వాళ్ళు చక్కగా మనల్ని క్లాసుకెళ్ళడానికి పంపిస్తారు. మనల్ని క్లాస్ వినడానికి ఒప్పుకుంటారు. రేపు పొద్దున్న నెమ్మదిగా మనతో వస్తారు. తర్వాత మనకన్నా ఎక్కువ వాళ్ళే చేస్తారు. అది మార్పొచ్చేస్తది. అది సింపుల్ అన్నమాట. ఓకే. సో, ఆ రకంగా మన వంట అలా ఉండాలి. ఆటోమేటిక్‌గా మన జీవితం చక్కగా మారిపోద్ది. ఆటోమేటిక్‌గా వాళ్ళందరూ ఆ యాక్సెప్టెన్స్‌లో ఉన్నప్పుడు మన తాలూకు ఎనర్జీ పెరుగుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మన ఎనర్జీ ఆహ్, డిఫరెన్సెస్ వచ్చేస్తూ ఉంటాయి. మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి. వాళ్ళేమో మన మీద కోపంతోనో, చిరాకుతోనో ఉన్నప్పుడు మనము ఎనర్జీని కోల్పోతూ ఉంటాం. డ్రైన్ అయిపోతూ ఉంటది. ఎందుకంటే మన చుట్టూ ఏముండాలి? ఆహ్లాదకరమైన ఎనర్జీ ఉండాలి. ప్రేమపూర్వకమైన ఎనర్జీ ఉండాలి. చుట్టూ వ్యక్తులందరూ కూడా అలాంటి వాళ్ళు ఉండాలి కదా! అలా కానప్పుడు మనం కూడా ఇదైపోతూ ఉంటాం. సో, ఆ రకంగా మనం చక్కగా వాళ్ళని మార్చుకోవడం ద్వారా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటది. మనం కూడా చక్కగా ఎదుగుతాం. అది. సో, ఆ రకంగా ఫ్యామిలీతో ఉండాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే పిల్లలు. సో, పిల్లల్ని తీసుకుంటే ఆహ్, వాళ్ళ మీద మనము ఎటువంటి ఫోర్స్ చేయకూడదు. వీళ్ళు పిల్లలు గదా! వీళ్ళు మా పిల్లలు గదా! నేను గన్నాను గదా! కాబట్టి నేను ఏదైనా వాళ్ళ మీద పెత్తనం చెలాయించొచ్చు. ఏదైనా నేను ఆర్డర్ చేయొచ్చు. ఏదైనా ఫోర్స్ చేయొచ్చు అన్న భావం మనకుండకూడదు. సో, మనము ఎందుకు ఆధ్యాత్మిక జర్నీలో ఉన్నాము? ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎందుకున్నాము? ఏం నేర్చుకోవడానికి అంటే, ఇతరుల జీవితాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇతరుల జీవితాల్లో వేలు పెట్టకూడదు. ఇతరుల జీవితాల్లో అతిగా ఉండకూడదు. అదేంటిది వాళ్ళు ఇతరులెలాగయ్యారు? నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా వాళ్ళు, నేను కన్నాను అనేది అనుకుంటారు. సో, అది రైట్ కాదు. ప్రతి ఇండివిడ్యువల్ ఆహ్, వ్యక్తి కూడా ఇండివిడ్యువలే. ఎవరి సొంతం కాదు. భార్య సొంతం భర్త కాదు. భర్త సొంతం భార్య కాదు. మరి వాళ్ళిద్దరి సొంతం పిల్లలు కాదు. ప్రతి ఒక్కరు ఇండివిడ్యువల్. సో, ఇండివిడ్యువల్ కాబట్టి ఆ చిన్న ఇంత పాపకు కూడా తన తన తనకంటూ తనకుంటది. తన స తన తన తాలూకా ఏదైతే డిజైన్ ఉందో, ఆ డిజైన్ తనకుంటది. తనకు తెలుసు ఏ రకంగా ఉండాలో. ఎప్పుడు ఏడవాలో, ఎప్పుడు నవ్వాలో కూడా తనకు తెలుసు. చిన్న పిల్లకి కూడా. అలాగే ఒక స్టేజ్‌కొచ్చేసిన తర్వాత ఇంక అసలే మనము వాళ్ళకి నువ్వు అది చదువు, నువ్వు ఇది ఉండు, ఇలా ఇలా చెయ్యి, ఇవన్నీ లేవు. ఇండివిడ్యువల్‌గా వాళ్ళకి మనము ఎంతవరకు చిన్నప్పుడు మనం సహకరించాలి వాళ్ళకి. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకున్న సమయంలో మనము ఒక చిన్న సలహా ఇవ్వడం వరకే. అది ఫోర్స్‌గా ఉండకూడదు. నువ్వు ఎంపీసీ చదవకూడదు. నువ్వు బైపీసీ చదవాలి. నువ్వు నువ్వు అవన్నీ గాదు. నువ్వు డాక్టర్ అవి తీరాలి. నేను అవుదాం అనుకున్నాను. నువ్వవ్వాలి. ఇవన్నీ ఉండకూడదు. మనము మన పిల్లల పట్ల అధికారం చెలాయించకూడదు. ఫోర్స్ చేయకూడదు. మనం జస్ట్ ఒక సలహా ఇవ్వడానికి అది కూడా అడిగినప్పుడు ఇవ్వడమే ఇంకా చెప్పాలంటే. లేదా పోనీ మన పిల్లలే గాబట్టి వాళ్ళకి ఈ విషయం తెలియదు అన్నప్పుడు కాస్త మనము కొంత సహకారం అందిస్తాం సలహాలు. ఇదైతే బావుంటదేమో చూడు మరి ఎంతవరకే. అంతకు మించి మనం ఇవ్వడానికి లేదు.
ఇది అందరి విషయంలో అంతే. మన మన తోటివారు, మన సమాజంలో, మన పక్క వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు క్వెషన్ అడిగినప్పుడు లేదా సమస్య చెప్పినప్పుడు మనం సమాధానం చెప్పడం వరకే కానీ, నువ్వెందుకు? నువ్వెందుకు మారవు? నువ్వెందుకు శాకాహారం తినవు? నువ్వెందుకు ధ్యానం చెయ్యవు? ఇదంతా మనకి రైట్ లేదు. ఎవరి జీవితంలో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వడానికి మనకి లేదు రైట్. ప్రతి ఒక్కడు ఇండివిడ్యువల్ సోల్. ప్రతి ఒక్కడు స్వేచ్ఛా జీవి. ఆత్మ అంటేనే స్వేచ్ఛ. ఆత్మకి స్వేచ్ఛ ఉంది. అవును. నా ఇష్టం. నేను మాంసాహారం తింటాను. వాడికి స్వేచ్ఛ ఉంది. నేను ధ్యానం చేయను. నేను 10 ఏళ్ల తర్వాత చేస్తా. లేకపోతే 10 జన్మల తర్వాత చేస్తా. వాడి స్వేచ్ఛ వాడిదే. ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క స్వంత స్వేచ్ఛ అనేది ఉంది. అది దైవంతో సహా వాడి జీవితంలో వేలు పెట్టలేడు. తను అర్థం చేసుకోవాల్సిందే. నాకు ఇంకో 10 జన్మల వరకు నేను ఇలాగే ఉంటా. కుంభకర్ణుడిలాగా ఉంటా. లేకపోతే రావణాసుడిలాగా ఉంటా. లేకపోతే విభీషణుడిలాగే ఉంటా. నేను అప్పుడే రాముడు కాను. నేను అప్పుడే సీతాదేవిలా మారను. అంటే వాడిష్టం అది. ఆ స్వేచ్ఛ ఉంది అక్కడ. ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది. కాబట్టి మనం ఎవరి జీవితాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. జస్ట్ ఏంటంటే సత్యం చెప్తాం అంతే. ఇప్పుడు మన తాలూకా పని కూడా అంతే. సత్యం చెప్పడమే. అంతే తప్ప సత్యాన్ని నువ్వెందుకు ఫాలో అవ్వవు అనడానికి మనకి రైట్ లేదు. సో అది ఫ్రెండ్స్, ఆ రకంగా మన కుటుంబ సభ్యులతో, మన పిల్లలతో మనము ఆ రకంగా ఉండాలి. పిల్లల్ని ఎంతవరకు అంటే వాళ్ళకి వాళ్ళ జీవితంతో వాళ్ళ జీవితంలో వాళ్ళు నిర్ణయాలు వాళ్ళే తీసుకునేలాగా మనం జ్ఞానం ఇవ్వాలి. మరి వాళ్ళే వాళ్ళ తాలూకా జీవితాన్ని డిసైడ్ చేసుకునేలాగా మనం జ్ఞానం అందించాలి. వాళ్ళకి ఎక్కడైనా విషయం సరిగ్గా వాళ్ళు స్టెప్ తీసుకోలేదంటే కొంచెం సలహా ఇవ్వడం. ఇలా ఇంతవరకే మనం చేయాలి తప్ప అతిగా వాళ్ళ జీవితాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. అది పిల్లల పట్ల మనం ఆ రకంగా ఉండాలి. సో ఆ రకంగా మనం స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్ళు సవ్యంగా ఎదుగుతారు. వాళ్ళు ఏమవ్వాలో అది అవుతూ ఉంటారు. లేకపోతే మనం వాళ్ళు ఏమవ్వాలో అది మనం డిసైడ్ చేసేస్తూ ఉంటాం. ఇదైతే బాగుంటది, అది చేసి అదే చెయ్యి అని గట్టిగా స్ట్రాంగ్‌గా చెప్పిస్తే ఏమవుద్దంటే, వాళ్ళు అసలు ఏమవ్వాలో మానేసి ఇంకోటేదో అవుతారన్నమాట. అయినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు ఎనర్జీని కోల్పోతారు. అలాగే వాళ్ళు ఇక్కడ భూమి మీదకొచ్చి ఏ వర్క్ చేయాలో ఏ లక్ష్యం కోసం వచ్చారో అది మానేసి పక్కదారి పట్టేస్తారన్నమాట. తద్వారా వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి ఉంటది. ఇంకో అబ్బా! ఈళ్ళు వినరు ఈళ్ళు అని చెప్పి వాళ్ళు ఇంకో తల్లిదండ్రుల దగ్గర పుడతారు. లేకపోతే ఇంకో దేశంలో పుడతారు. ఆ రకంగా మనం చేంజ్ చేసేస్తాం మనకు తెలియకుండా. సో అది చేయకూడదు. తద్వారా ఏంటి మళ్ళీ మనకి కర్మ వస్తది ఆటోమేటిక్. ఎందుకంటే మనకి మనల్ని నమ్మి వచ్చిన పిల్లల్ని మనం పక్కదారి పట్టించేస్తే మరి దాని కర్మ ఆటోమేటిక్‌గా ఉంటది. ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి. ముగ్గురిని కూడా మనం పక్కదారి పట్టించేసాం. ఒకడేమో శాకాహారం గురించి ప్రచారం చేద్దాం అనుకొని వచ్చాడు. వాడికేమో డాక్టర్ అవ్వమని చెప్పాము. ఇంకోడేమో ఇంకోటి. ఇప్పుడేమైంది? పక్కదారి పట్టేసాడు. వాడు శాకాహారం గురించి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకున్నవాడు కాస్త వాళ్ళని వీళ్ళని కోస్తూ డాక్టర్‌లా కూర్చున్నాడు. తప్పయింది కదండీ! సో అక్కడ మన కర్మ మనకే వస్తది. వాడిదేం రాదు. వాడిని పక్కదారి పట్టించిన వాళ్ళకే వస్తదన్నమాట. అందుకని మన పిల్లల పట్ల మనం కేర్‌గా ఉండాలి. ఏ రకమైన కేరు అంటే అతిగా వాళ్ళ జీవితాల్లో ఇన్వాల్వ్ అవ్వరాదు. వాళ్ళు కూడా మనలాంటి ఆత్మలే. ఇంకా చెప్పాలంటే మనకన్నా ఎదిగిన ఆత్మలు. కాబట్టి ఇంకా నీకు అవసరమైతే వాళ్ళ దగ్గర నువ్వు నేర్చుకో. వాళ్ళలో సాహసం ఉంటది, సహనం ఉంటది, మరి స్థిత ప్రజ్ఞత ఉంటది. వాళ్ళు కొన్ని విషయాలకి అసలు చలనం కదలిక లేకుండా సా సా చాలా సహజంగా తీసుకుంటూ ఉంటారు. నువ్వు టెన్షన్ పడిపోతూ ఉంటావు కానీ నీ బిడ్డలు చాలా దీనిదేముంది అని అలా కొంతమంది చక్కగా ఉంటారు. సో అక్కడ వాళ్ళ తాలూకా స్థిత ప్రజ్ఞత అర్థం చేసుకోవాలి మనం. ఆ రకంగా పిల్లల్లో ఏవైతే అద్భుతమైన తత్వాలున్నాయో వాటిని మనం నేర్చుకోవాలి తప్ప ఎంతసేపు వాళ్ళ మీద ఫోర్స్ చేయాలి. వీళ్ళు చిన్నవాళ్ళు కదా! వీళ్ళకేం తెలీదు కదా! అనుకోవద్దు. ఓకే. సో ఆ రకంగా పిల్లలతో ఉండాలి. మరి ఆ రకంగా ఫ్యామిలీతో ఈ రకంగా ఉండాలి. అలాగే ఇక ఈ ఫ్యామిలీని తీసుకుంటే గనక మనము ఆహ్, ఇక మిగతా మొత్తం టోటల్ ఈ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఏదో ఒక రకంగా అందరూ ధ్యానులు కావచ్చు, లేకపోతే కొంతమంది కావచ్చు. ఈ ఫ్యామిలీ
ఒక బయట సమాజంతో ఎలా ఉండాలి, సమాజంతో కూడా అంతే అంటి ముట్టనట్టే ఉండాలి. ఒక తామరాకు మీద నీటి బొట్టులాగే ఉండాలి. ఇప్పుడు వాళ్ళ తత్వం వేరు, మన తత్వం వేరు. వాళ్ళు మాంసాహారం తింటారు, వాళ్ళు ఇంకోలా ఉంటారు. సో వాళ్ళతో అతిగా మనం కనెక్ట్ అయిపోకూడదు. అలాగని మొత్తానికి దూరం అయిపోకూడదు. దూరం అయిపోతే మనమే ఫీల్ అవుతూ ఉంటాం. అయ్యో! ఎవ్వరు మనతో కనెక్ట్ అయ్యలేరే, మనతో ఎవరు అని మళ్ళీ బాధపడుతూ ఉంటాం. అలాగని మొత్తం కంప్లీట్‌గా అయితే వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. మందు పార్టీలు, మాంసాహార పార్టీలు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు మనకు సరదా తీరిపోద్ది. అందుకని అది ఉండకూడదు, పూర్తిగా ఇది ఉండకూడదు. మధ్య మార్గంలో ఉండాలి. కలిసున్నామా లేదా? కాస్త ఉన్నాం. ఉన్నామంటే ఉన్నాం అంతే. ఎందుకంటే మనం జీవిస్తున్న సమాజంలో. కాబట్టి ఈ సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ సమాజంతో కాస్త ఉంటాము. కానీ అంటి ముట్టనట్టే ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా. సో ఆ రకంగా సమాజంతో మనం ఉండాలి. ఆహ్, అక్కడ సరి లేదు. అక్కడ ఏ రకంగాను ధర్మం లేదు. అక్కడ ఏ రకంగాను వ్యక్తులు సరిగ్గా లేరు. వాళ్ళదంతా కూడా ఒక రాంగ్ వేలో ఉంది. రాంగ్ దారిలో ఉంది. అలా మనకు అనిపించినప్పుడు నెమ్మదిగా అక్కడి నుంచి డిస్కనెక్ట్ అవ్వాలి. అంతే తప్ప అది భరిస్తూ ఎలాగైనా తప్పదు. వాళ్ళు మన ఫ్రెండ్స్, వాళ్ళు మన స్నేహితులు, మరి మన బంధువులు, వీళ్ళు మన వాళ్ళు అనుకుని వాళ్ళని అంటి పెట్టుకొని కూర్చోకూడదు. సో వాళ్ళతో మనకి వర్కౌట్ అవ్వట్లేదు. మన ధ్యాన సాధన సాగట్లేదు. వాళ్ళతో 24 అవర్స్ వాళ్ళతో గడపాలంటారు. లేకపోతే వాళ్ళు ఫ్రెండ్‌షిప్ లాగా అనుకోరు. అన్నప్పుడు మనము దానికోసం మనం త్యాగం చేసేసి, పోన్లే మన స్పిరిచ్యువల్ జర్నీ పక్కన పెడదాం. వాడి ఫ్రెండ్‌షిప్ పోతే ఎట్లా? అనేది ఎప్పుడు ఉండకూడదు. మార్గం ఎప్పుడు కూడా మన సత్య మార్గం మే మన మార్గం ఎప్పుడు కూడా మనది సత్యం మార్గంలోనే ఉండాలి. అంతే తప్ప పక్కదారి పట్టుకోకూడదు అలాగా. సో, ఆహ్, అది మనము ఇక్కడ ప్రజ్ఞ ఉండాలి మనకి. వెళ్ళిపోతున్నామా? మనం ఎప్పుడు కూడా మనల్ని ఎరుకతో చూసుకోవాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి. మన దారి ఏదైనా తప్పు దారి వెళ్ళిపోతుందా? అట్లా వెళ్ళిపోతుందా? అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటాం అట్లా. బానే ఉంది అనుకుంటూ వెళ్ళిపోతాము. కానీ అది రాంగ్ వేలో వెళ్ళిపోతున్నామంటే మొత్తం ఎటో వెళ్ళిపోద్దనమాట మన బండి. అసలు మన తాలూకా సత్యం మార్గం నుంచి మనం తప్పుకుపోతాం. సో, ఎప్పుడైతే సత్య మార్గం తప్పిపోయామో, నెమ్మదిగా కొద్ది రోజుల తర్వాత మాంసాహారం మొదలుపెడతాం. కొద్ది రోజుల తర్వాత అలా ఈ జన్మే వేస్ట్ చేసేస్తామనమాట. అందుకని సరిచేసుకుంటూ ఉండాలి. మనం సరిగ్గానే ఉన్నామా? సత్యంలోనే ఉన్నామా? మార్గం ఏమైనా మిస్ అయిందా? మిస్‌లీడ్ అవుతున్నామా? కొన్ని క్లాసులు వింటూ కూడా మనం మిస్‌లీడ్ అయిపోతూ ఉంటాం. అనుకుంటాం. నేను స్పిరిచ్యువల్ మార్గంలోనే ఉన్నాను. చక్కగా ధ్యానం క్లాసులు వింటూ ఉన్నాను. మరి సరిగ్గానే ఉంది అనుకుంటూనే మనం కొన్ని రాంగ్ స్టెప్స్ ఏస్తూ ఉంటాం. ఎందుకంటే స్పిరిచ్యువల్ జ్ఞానాన్ని కూడా అందరూ సవ్యంగా మీకు చెప్తున్నారని మీరు నమ్మాల్సిన పని లేదు. అందులో కూడా మీరు గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్ళిపోకూడదు. అని అనుకుంటూ వెళ్ళిపోవడం గాదు. అది సత్యమేనా? ఎప్పుడు మనల్నే మనం క్వెషన్ జేసుకోవాలి. అవతల గ్రేట్ మాస్టర్ కాబట్టి ఏం జెప్పినా సత్యమే అన్న భ్రమలో ఉండొద్దు. వాళ్ళు ఎంత గ్రేట్ మాస్టర్ అయినా ఉండొచ్చు. వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళకి అనిపించింది గూడా చెప్తూ ఉంటారు. వాళ్ళ ప్రభావాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ప్రభావమో, లేకపోతే వాళ్ళ సమాజ ప్రభావం బట్టి కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను బట్టి కూడా వాళ్ళ జ్ఞానం ఉంటది. కాబట్టి మీరేంటంటే అతిగా దానిలో ఇన్వాల్వ్ అయిపోయి, ఈవిడ చెప్తుందంటే సత్యమే. ఈయన అసలు 30 ఇయర్స్ గ్రేట్ మాస్టర్ కాబట్టి ఈయన చెప్పాడంటే సత్యమే అన్న భ్రమలో ఉండిపోవద్దు. మిమ్మల్ని మీరు వినండి. మిమ్మల్ని మీరు అడగండి. ఈ పాయింట్ నిజంగానే సత్యమా? అనేది మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకున్నాకే దాన్ని విశ్వసించండి. అంతే తప్ప గుడ్డిగా ఏది నమ్మేయొద్దు. ఎవ్వరినైనా సరే. ఎందుకంటే ఆయన వరకు అది రైట్ అవ్వచ్చు. ప్రతీదీ అన్ని అలాగే ఉండాలని లేదు. ఇప్పుడు పత్రిజీ ఉన్నారు. 1,00,000 పుస్తకాలు చదివారు. నేనున్నాను 10 పుస్తకాలు చదివాను. ఎవరి వే వాళ్ళది. పత్రిజీ ప్రపంచమంతా తిరిగారు. నేను ఈ ఊర్లోనే ఉన్నాను. అంటే ఆహ్, ప్రతి ఒక్కరు ఒకే దారిలో అలాగే లక్ష్యం ఒక్కటే. సత్యం ఒక్కటే. కానీ అందరూ ఒకే దారిలో అలాగే ఎళ్తారని లేదు. ఒకడు బస్సులో ఎళ్తాడు, ఒకడు ట్రైన్‌లో ఎళ్తాడు, ఇంకోడు ఫ్లైట్‌లో ఎళ్తాడు.
ఓకే. కాబట్టి మన లక్ష్యం ఒకటే అయినప్పటికి కూడా వేస్ వేరే ఉంటాయి. సో, బస్సులో వెళ్ళిన వాడి తాలూకా ఎక్స్‌పీరియన్సెస్ ఒకలాగుంటాయి. ట్రైన్‌లో వెళ్ళిన వాడి ఎక్స్‌పీరియన్సెస్ ఒకలా ఉంటాయి. ఫ్లైట్‌లో వెళ్ళిన వాడిది ఒకటి ఉంటది. నడిచి వెళ్ళిన వాడిది ఇంకోటిలా ఉంటది. ఇలా ఉంటాయి. ఎక్స్‌పీరియన్సెస్ వేరు వేరుగుంటాయి. వాడలా ఎన్నుకున్నాడు. నేను షిప్‌లోనే వెళ్తా. నువ్వు ఫ్లైట్‌లో ఎళ్తున్నావా? నేను షిప్‌లో వెళ్తా అని మనం ఎక్స్‌పీరియన్సెస్ అలా ఎన్నుకున్నాం. ఆ రకంగా ఎళ్ళడానికి. లక్ష్యం అందరిది ఒకటైనప్పటికి కూడా మన తాలూకా వెళ్ళే మార్గాల్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ మనమే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ కోసం. అందరూ ఒకే ఎక్స్‌పీరియన్స్ కాకుండా ఒకరికి ముక్తి కావాలంటే ఇలాగా వెళ్ళొచ్చు, ఇలాగా వెళ్ళొచ్చు, అలాగా వెళ్ళొచ్చు అని చెప్పడానికి మనం అలా కోరి తెచ్చుకున్నాం. అది అందరికీ తెలుసు. పత్రిజికి తెలుసు. నువ్వు పుస్తకాలు చదివి ఎళ్తావు. నువ్వు చదవకుండా ఎళ్తావు. నువ్వు పుస్తకాలు రాయడంలో స్పెషలిస్ట్‌వి. నువ్వు పిరమిడ్స్ కట్టించడంలో స్పెషలిస్టు. అని పత్రిజికి తెలుసు. అందరూ ఒక దీనికోసం రాలేదు మనం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్‌తో ఆహ్, తనని తాను ఎక్స్‌ప్రెస్ చేస్తారనమాట. అదనమాట. కాబట్టి ఆహ్, సో, ఈ రకంగా ఇలా ఉంటదనమాట. ఫ్యామిలీ ఇప్పుడు అందుకని సమాజంతో మనము ఆ రకంగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఇకపోతే మనం ప్రకృతితో ఎలా ఉండాలి. సో, ఈ ప్రకృతితో ఎలా ఉండాలంటే ప్రకృతితో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. ప్రకృతితో ఎంతవరకు అంటే మొత్తం మనము యాక్చువల్లీ మనం ఒకసారి చెప్పుకున్నాం. మొత్తం మనం యాక్చువల్లీ బయటే ఉండాలి. ప్రకృతిలోనే ఉండాలి మనం. అప్పుడు మనం కంప్లీట్‌గా ఎనర్జిటిక్‌గా ఉంటాం. మనం షైన్ అవుతాం. యాక్చువల్లీ మన తాలూకా అప్పుడు ఎనర్జీ గాని, మన ఫిజికల్ బాడీ హెల్తీగా ఉండడం కానీ చక్కగా ఉంటదనమాట. చూడండి నేచర్‌లో ఎక్కువ ఉన్నవాళ్ళు, ఒక అడవుల్లో, కొండల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు చాలా చక్కగా షైనింగ్‌గా ఉంటారు. వాళ్ళ తాలూకా దేహం నేచురల్‌గా చక్కగా. మనము ఈ పొల్యూషన్‌లో, ఈ కాలుష్యంలో, ఈ బిల్డింగుల్లో ఈ ఎ చాలా చాలా తక్కువ ఫిజికల్ ఎనర్జీని తక్కువ కలిగి ఉంటామనమాట. అంటే ప్రాణశక్తిని తక్కువ కలిగి ఉంటాం. విశ్వశక్తిని కలిగి ఉన్నప్పటికి కూడా ప్రాణశక్తి కూడా ఫిజికల్ బాడీకి అవసరం. ఇక్కడ జీవశక్తి అవసరం. ఈ ప్రకృతి తాలూకా ఎనర్జీ చాలా అవసరం. మనం ప్రాణశక్తిని కోల్పోతున్న కొలది గ్రౌండింగ్ అన్నదాన్ని కోల్పోతాము. హీలింగ్ అన్నదాన్ని కోల్పోతాము. ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటది. కానీ ఇక్కడ ఉండవలసిన ఫిజికల్ ఎనర్జీ కూడా అవసరం. ఈ భౌతిక ఎనర్జీ మనకవసరం. ఈ ప్రాణశక్తి, జీవశక్తి. అవి లేనప్పుడు మనము శరీరాన్ని బలహీనపరుచుకుంటామనమాట. మనకు తెలియకుండానే మనము మన శరీరం కొంత ఆహ్, స్ట్రెంత్ అనేదాన్ని కోల్పోతూ ఉంటది. అందుకని ఇది కూడా అవసరమే. మనం నిన్న ఏం చెప్పుకున్నాము? దేహం ఆహ్, హెల్తీగా ఉన్నప్పుడు మనము స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడానికి కానీ, సంగీతం, డాన్సు మరి లైఫ్‌ని ఏ రకంగా సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఫిజికల్ బాడీ అన్నది ఇంపార్టెంట్. అన్ని రకాల టేస్ట్‌లు ఎంజాయ్ చేయాలన్నా, మరి లైఫ్‌ని చక్కగా అద్భుతంగా మార్చుకోవాలన్నా కూడా ఈ ఫిజికల్ బాడీ అవసరం కాబట్టి ఫిజికల్ బాడీకి కావాల్సిన ఆహ్, జీవశక్తి, ప్రాణశక్తి అన్నది మనము ప్రకృతి నుంచి తీసుకోవాలి. ప్రకృతి నుంచి తీసుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు ప్రతిరోజు ఎలాగా కాస్త సూర్యకిరణాలు పడాలి మన మీద. కాస్త సన్ గేజింగ్ అంటే ఆహ్, పొద్దున పూట, ఈవినింగ్ పూట కాస్త సూర్యుడి తాలూకా కిరణాలు మన మీద పడేలాగా చూసుకోవాలి. మరి అలాగే రాత్రి స్టార్స్ తాలూకా కిరణాలు మన మీద పడేటట్టు చూసుకోవాలి. ఆహ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! బయట మన పాత మన మన పూర్వీకులందరూ తాత ముత్తాతలు బయట పడుకునేవాళ్ళు. రాత్రి చుక్కలు చూస్తూ పడుకునేవాళ్ళు. కారణం ఏంటి అంటే చక్కగా ఆ ఎనర్జీ మనం స్వీకరిస్తామనమాట. ఆ కాంతి, ఆ ఎనర్జీ. రకరకాల స్టార్ సిస్టమ్స్‌లో రకరకాల ఎనర్జీస్ ఉంటాయి. అంతులేని జ్ఞానం ఉంది. ఒక్కొక్క స్టార్ సిస్టమ్ ఒక్కొక్క దానికి స్పెషల్. ఒక దగ్గర వైలెట్ లైట్ ఉంటే, ఇంకో దగ్గర పింక్ లైట్ ఉంటది. అన్ని ఆ కాంతులన్నీ గొప్ప గొప్ప ఆహ్, జ్ఞానాలకి రకరకాల విశేషాలకి ప్రతీక. మరి వాటన్నిటిని చక్కగా చూస్తూ పడుకుంటాము. వాటి మీద ప్రేమతో, వాటిని ఇష్టంతో అట్లా అది బావుంది గదా! ఇట్లా అప్పట్లో కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళు. సో, తద్వారా వాటి ఎవరు ఏది తలుచుకుంటామో దాని నుంచి మనకి ఎనర్జీ వస్తూ ఉంటదనమాట. ఆ రకంగా ఎనర్జైజ్ అయిపోయేవాళ్ళు. పొద్దున కల్లా హెల్తీగా లేచేవాళ్ళు. సో, ఇప్పుడదంతా లేదు. అందుకనే మనం కాస్త సేపయినా సరే కాసేపు ఆ స్టార్స్‌ని చూడాలి. సూర్యుడిని చూడాలి. ఆహ్, భూమాతతో కాసేపు గడపాలి. చెప్పులు లేకుండా కాస్త నడవాలి. కాస్త గార్డెనింగ్ లాంటి వర్క్ చేయాలి.
ఇదంతా కూడా గ్రౌండింగ్ అన్నమాట. ఇదంతా కూడా మనకి హీలింగ్ చేయబడే మనం సెల్ఫ్ హీలింగ్ చేసుకోవడానికి ఒక అవకాశం అన్నమాట. ఆ రకంగా ప్రకృతితో ఉండడం. అలాగే అప్పుడప్పుడు ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ అంటే అడవుల్లోకి, కొండల్లోకి. అంటే అక్కడ ఏముంటది అంటే ప్యూర్ ఎనర్జీ ఉంటది. ఇక్కడ ఏముంటుంది ఈ సమాజంలో అందరి తాలూకా ఆలోచనలు తిరుగుతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఆలోచనలు. ఒకడు డబ్బు కోసం ఆలోచిస్తా ఉంటాడు. ఇంకొకరిని ఎవరిని చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకోటి. ఈ మంచిగా ఆలోచించే వాళ్ళు తక్కువ మంది. ఇలా ఇవన్నీ కలుషితం అయిపోతూ ఉంటాయి. ఈ మంచిగా ఆలోచించే వాళ్ళు ఇన్నుంటే, ఈ రకరకాల ఆలోచించే అన్నుంటే ఇంకా ఇదే అన్నమాట. ఇలా ఉంటది కాబట్టి కా ఆలోచన కాలుష్యం ఉంటది. వాటర్ కాలుష్యం ఉంటది. ఎయిర్ పొల్యూషన్ ఉంటది. ఇన్ని ఉంటాయి. కానీ ఒక అడవిలోకెళ్ళినప్పుడు, ఒక కొండల్లోకెళ్ళినప్పుడు అక్కడేముంటుందంటే ఫ్రెష్ ఎనర్జీ ఉంటదనమాట. అలాగే అక్కడ ఆలోచనలు ఇదంతా ఉండదు. శబ్ద కాలుష్యం ఉండదు. మరి ఈ ఆలోచన కాలుష్యం ఉండదు. ఇవేవి ఉండవు కాబట్టి పొల్యూషన్ ఏమి ఉండదు కాబట్టి అక్కడ మనం ఫ్రెష్ ఎనర్జీ తీసుకోవచ్చు. అటు ఆక్సిజన్ అయినప్పటికీ గానీ లేకపోతే మామూలు నేచర్ ఎనర్జీ కానీ ఎంత కూడా ప్యూర్‌గా ఉంటది. ఫ్రెష్‌గా ఉంటది. చక్కగా ఒక రోజంతా అలా గడపడం ద్వారా మనం చక్కగా హీల్ అయిపోతాం. ఎనర్జీని చక్కగా స్వీకరించేస్తాం అన్నమాట. మనకు కావాల్సినంత చక్కగా. ఆ తర్వాత మళ్ళీ నెల, 2 నెలల వరకు బయటికెళ్ళకపోయినా పర్వాలేదు అనేటంతగా మనం ప్యూర్‌గా రిసీవ్ చేసుకుంటాం. అది మనకి చాలా కాలం వరకు పనిచేస్తది. మళ్ళీ మనం చాలా కాలం వెళ్ళకపోతే మళ్ళీ మనము ఫిజికల్‌గా డౌన్ అయిపోతాం. మీరది అర్థం జేసుకోండి. నేను హెల్తీగా లేను. నాకు ఏంటో ఒక రకంగా ఉందన్నప్పుడు మీరు ఖచ్చితంగా స్టెప్ తీసుకోండి. మీ చుట్టుపక్కల ఎంతో దూరం వెళ్ళిపోవాల్సిన పని లేదు. కానీ మీ దగ్గరలో ఏదైనా అవకాశం ఉంటే కొంత నేచర్‌లోకెళ్ళండి. ఒక చిన్నదైనా చాలు. ఏది లేదు అట్‌లీస్ట్ మన ఊర్లో ఉన్న మన పార్క్, మన బీచ్ ఇలాంటి కొన్ని ప్లేస్‌లకెళ్ళైనా సరే మనము మళ్ళీ ఎనర్జైజ్ అవ్వాలి. రీజనరేట్ అయిపోవాలి. లేకపోతే మనం అలా ఆహ్, హెల్త్ పరంగా డౌన్ అయిపోతాం. మనం ఎంత ధ్యానం చేస్తున్నప్పటికి కూడా అది మన తాలూకా ఉన్నత బాడీస్‌ని సరిచేస్తూ ఉంటది. ఉన్నతంగా ఎదగడానికి సరిచేస్తూ ఉంటది. కానీ మన ఫిజికల్ లెవెల్‌లోకొచ్చేసరికల్లా మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ లెవెల్ ఈ ప్రకృతి శక్తులనమాట. సో, ప్రకృతి శక్తులను చక్కగా మనం ఉపయోగించుకోవాలి. దానికోసం అని చెప్పి ట్రెక్కింగ్‌లు చేయాలి. అడవుల్లోకి, కొండల్లోకి తప్పకుండా ఎళ్ళాలి. ఒక మంచిగా ఒక నదీ జలాలు లేకపోతే జలపాతాల నుంచి వచ్చే జలాలు తాగుతూ ఉండడము. హ్మ్. అలాగే వర్షపు నీటిలో వర్షంలో ఎంజాయ్ చేయడం. వర్షం అనేసరికి అని ఇంట్లోకి పారిపోవడం కాకుండా వర్షాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు బయట ఉన్న పక్షులు, జంతువులు వర్షం అంటే ఎక్కడికెళ్ళిపోతాయి? అవి ఎండ పడుతూ ఉంటది వాటి మీద, వర్షం పడుతూ ఉంటది అన్నీ ఉంటాయి. అయినప్పటికి కూడా అవన్నీ మనకన్నా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, ఎందుకుంటాయంటే నేచురల్‌గా ఉంటాయవి. మనం నేచర్‌కి విరుద్ధంగా మనం లోపలికొచ్చేసాం. కానీ అవి బయటే ఉంటాయి. కానీ ఏంటి అంటే చివరికి మనము సహజంగా జీవించడం అంటే ఈ గోడలు, బిల్డింగులు గాదు. చెట్లు, ఆహ్, గుహలు, పర్వతాలు ఇవే మన తాలూకు అసలైన స్థావరాలు. ఇన్ ఫ్యూచర్ అదే ఉంటది మన లైఫ్. గుహలు, మరి అడవులు, కొండలు వీటిలోనే ఉంటది. అదే అసలైన జీవన విధానం అన్నమాట. సహజమైన జీవన విధానం. సో, ఆ సహజమైన జీవన విధానం ద్వారా మనం నిజంగా హెల్తీగా ఉంటాం. ఇప్పుడేంటంటే హెల్తీగా ఉన్నామన్న భ్రమలో ఉంటాం. అది విషయం. అందుకని మనం తప్పనిసరిగా ట్రెక్కింగ్‌లు రకరకాల ఎక్కడికో దానికి మొత్తానికి ఈ డైలీ ఇదే లైఫ్‌కి కాకుండా కాస్త మనం బ్రేక్ ఇస్తూ చక్కగా ప్రకృతితో కనెక్ట్ అవ్వాలన్నమాట. ఆ రకంగా ఫ్యామిలీతో గాని, లేకపోతే మన ధ్యాన మిత్రులతో గాని, లేకపోతే మన చుట్టుపక్కలున్న ఇళ్ళతో గాని, ఆ రకంగా అప్పుడప్పుడు కనీసం 2 నెలలకొకసారైనా ఒక ట్రెక్కింగ్ అనేది వేసుకోవాలి. తద్వారా మనం ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచిదే. నెలకొకసారి, వారంకోసారి ఉంటే ఇంకా మంచిదే.
ఎక్కువ నేచర్‌తో కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. సో, మనం చిన్నప్పుడు మనం ఎక్కువగా నేచర్‌లోనే ఉన్నాం. మన ఆటలన్నీ నేచర్‌లోనే సాగాయి. ఇంకా మేమైతే చాలా చాలా నేచర్‌లో ఉండేవాళ్ళం. అసలు మాక్సిమం పగలంతా కూడా నేచర్‌లోనే ఉండేవాళ్ళం. బయట ఆటలు కానీ, చదువులు కానీ అన్నీ కూడా బయట చక్కగా నేచురల్ ప్లేస్‌లోనే జరిగేవి. తర్వాత మొత్తం అంతా బిల్డింగ్‌లే. ఆటైనా బిల్డింగే, చదువైన బిల్డింగ్‌లోనే. తర్వాత ఇంకా మరింక అసలు చెట్లు ఎటువంటి లేని ప్లేస్‌లో కూడా జరిగిపోతూ ఉన్నాయి. ఇంకా తర్వాత ఈ సిస్టమ్స్, సెల్ ఫోన్‌లు మొత్తం ఇదే వచ్చేసింది. సో, ఎంత డిస్టెన్స్‌లో ఉన్నాం నేచర్‌కి మనం. మరి మనము హెల్తీగా అంటే ఎట్లా ఉంటది? అందుకనే ఈరోజు మొత్తం జనాలంతా కూడా హాస్పిటల్‌లోనే ఉంటున్నారు. సో, అది అలా కాకుండా మనము నేచురల్‌గా మనల్ని మనం హీల్ చేసుకోవాలంటే తప్పనిసరిగా నేచర్‌ని మనం ఉపయోగించుకోవాలి. సో, 15 ఇయర్స్‌గా 15 ఏళ్లుగా మా కుటుంబం మొత్తం నో డాక్టర్, నో మెడిసిన్. మేము కంప్లీట్‌గా నేచర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాము. మాకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ సమస్య వచ్చిందంటే అని డాక్టర్ దగ్గరికి పరిగెత్తం. ఇంతవరకు మేమెప్పుడు కూడా ఏ కరోనా టెస్ట్ చేసుకోలేదు. ఏ బూస్టర్ టీకాలు వేయించుకోలేదు. లేకపోతే అసలు నీకు బీపీ ఉందా? షుగర్ ఉందా? ఇవేం టెస్ట్‌లు గూడా చేయించుకోలేదు మేము. వచ్చి ఉండొచ్చు. లోపల సమస్యలు కూడా ఉండొచ్చు. కానీ డోంట్ కేర్. నో మెడిసిన్, నో డాక్టర్. ఇది హ్మ్. ఏదైతే సత్యాన్ని నేర్చుకున్నామో అది 100% అవలంబిస్తాం. ఇట్స్ ఓకే. పోతామా? ఇట్స్ ఓకే. సో, మనకు మరణం లేదు గదా! పోయినా మనం ఎక్కడ పోతాము? ఆత్మలోకాలు, మన సొంత లోకాలు మనం పోతాం. సో, అక్కడ మనం భయపడాల్సింది ఏం లేదక్కడ. మనం ఒకవేళ ఈ భూమి మీద ఉండాల్సిన ఉంటే ఉంటాం. మన పని అయిపోయింది వెళ్ళిపోవాల్సి ఉంటే వెళ్ళిపోతాం. మనము ఏ వేలో వెళ్ళాలో కూడా మనం డిసైడ్ అయ్యే వస్తాం. అసెన్షన్ అనే రూపంలో వెళ్ళాలా? లేకపోతే మరణం అనే రూపంలో వెళ్ళాలా? అన్నది మన డిజైన్‌లో ఉంటది. ఆహ్, సో, ఇప్పుడు అసెన్షన్ అంటే మరణాన్ని జయించడం చెప్పుకున్నాం గదా! ఆహ్, మరి పత్రిజీ ఎందుకు అసెన్షన్ అనే వేలో ఎళ్ళలేదు? పత్రిజీకి తెలీదా? పత్రిజీకి జ్ఞానం లేదా? పత్రిజీకి శక్తి లేదా? సర్వం ఉన్నాయి గదా! అసెన్షన్ ఎందుకవ్వలేదు? మహోతర్ బాబాజీ లాగా అని కొంతమందికి డౌట్. సో, ఆహ్, అసెన్షన్ అనేది ఎవరికవుతుంది? అంటే ఇంతవరకు అసెండ్ అవ్వని వాళ్ళకవుతుంది. ఒక అసెండెడ్ మాస్టర్ మళ్ళీ అసెండ్ అవ్వడు. ఆల్రెడీ ఆయన అసెండెడ్ మాస్టరే. ఆల్రెడీ ఆయన అసెన్షన్ అయిపోయాడు. ఎప్పుడో అయిపోయిన మాస్టర్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా అసెన్షన్ అనే ప్రాసెస్‌లో ఆయన ఎళ్ళరు. ఆయన ఒక వాక్-ఇన్. సో, మళ్ళీ ఇప్పుడు అందరికి అర్థం కాకపోవచ్చు. వాక్-ఇన్ అంటే మళ్ళీ ఇప్పుడు ఆ స్టోరీ అంతా చెప్పాలి. వాక్-ఇన్ అనేది ఏంటంటే ఆల్రెడీ ఇంకొకరెవరో ఫిజికల్ బాడీ ఉంటారు. వాక్-ఇన్ అనే ఇప్పుడు బుద్ధుడున్నాడనుకోండి. బుద్ధుడు నా దేహాన్ని ఒక, ఒక 4 ఏళ్ళు ఉపయోగించుకోవాలనుకున్నాడనుకోండి. అప్పుడేంటంటే నేను పక్కకెళ్తాను. బుద్ధుడొస్తాడు. నేను పక్కకెళ్ళడం అంటే నేను ఆల్‌మోస్ట్ పైలోకాలకెళ్ళిపోతానన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బుద్ధుడు ఇక్కడికొస్తాడు. బుద్ధుడు ఇక్కడికొచ్చి 4 ఇయర్స్ పాటు తన క్లాసులు చెప్తూ ఉంటాడు. అందించేస్తాడు. ఇక్కడ ఏది తనివ్వాలనుకున్నాడో అది ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ఎళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు బుద్ధుడు చనిపోయినట్టా? కాదు గదా! బుద్ధుడు జస్ట్ వచ్చాడు, పోయాడు, ఎళ్ళిపోయాడు. వర్క్ జేసి ఎళ్ళిపోయాడంతే. బుద్ధుడు అక్కడ పుట్టలేదు, చావలేదు. అలాగే పత్రిజీ ఏంటంటే వచ్చి ఎళ్లారు. ఒకానొక 79లో 1979లో ఆయన వచ్చారు. ఇంకొకరి బాడీలోకి, సుభాష్ అనేవారి బాడీలోకొచ్చారు. మళ్ళీ 22లో వెళ్ళిపోయారు. 22 ఏంటి ఇంకా ముందే వెళ్ళిపోయుంటారు. ఎందుకంటే ఫిజికల్ బాడీ బాధపడుతూ ఉంటే ఉన్నతమైన సోల్ ఉండదక్కడ. వెళ్ళిపోతది. సో, ఆయన ఎళ్ళిపోయిన తర్వాత ఫిజికల్ బాడీకి బాధ అనేది స్టార్ట్ అవుతదనమాట. ఇది ఇంకొకరి తాలూకు ఫిజికల్ బాడీ అది. సుభాష్ అనే వ్యక్తి తాలూకా ఫిజికల్ బాడీ అది. కాబట్టి అది అందరికి అర్థం కాదు విషయాలు. చెప్పినా కూడా కొంత టైం పడతది అవగాహన చేసుకోవడానికి. కాబట్టి పత్రిజీ అనే వ్యక్తి, అంటే ఆ పేరు కూడా ఆయనది గాదు. సో, ఆ పత్రిజీ అనే ఆయన పుట్టలేదు, చనిపోలేదు. కానీ మనం సాధారణ దీనిలో చూసుకున్నప్పుడు బోధనలో పుట్టారు. సావిత్రిదేవి మరి రమణారావు దంపతులకు పుట్టారు. ఇదంతా మామూలుగా మనం చెప్పుకుంటాం గానీ, ఇది నిజానికైతే సంపూర్ణ సత్యం కాదు. సో, అవన్నీ మనకి ముందు ముందు ఇంకా
ప్రతి ఒక్కరికి అవగాహన అయ్యే స్టేజ్ మళ్ళీ ముందు ముందు వస్తది. కానీ ఇవన్నీ సత్యాలన్నమాట. ఓకే. సో అది ఫ్రెండ్స్. మన చైతన్యం, ఎనర్జీ పెరుగుతున్న కొలది విషయాలన్నీ కూడా చక్కగా అవగాహనకొస్తాయి. ఇంకా చాలా చాలా జ్ఞానం ఉంది. ఎంతో ఉన్నత జ్ఞానం ఉంది. ఎంత నేర్చుకున్నా ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు అందరూ కూడా నేర్చుకుంటారు. అందజేయబడుతుంది మీకు. ఓకేనా? సో ఇంకొకటి ఇప్పటికైతే మేడం, హ్మ్. స్టక్ అయిపోవడం అని చెప్తానన్నారు. ఏంటది? స్టక్ అయిపోతాం అన్నారు కదా! ఇందులో కూడా చెప్తానన్నారు గదా! మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఆ! ఆ! అది చెప్పండి మేడం. అది టైం ఉంది మేడం, చెప్పండి. ఆ! ఓకే. నో ప్రాబ్లమ్. హ్మ్. సో మనము ఆహ్, స్ట్రక్ అయిపోవడం అని చెప్పుకున్నామా? చెప్పారు మీరు. హ్మ్. అంటే ఏంటంటే, మనకి కొన్ని విషయాల పట్ల జ్ఞానం లేనప్పుడు మనము అక్కడ ఆగిపోతాం అన్నమాట. మన హ్మ్. జర్నీ ఎందుకు ఆగిపోయిందో కూడా తెలీదు. ఇప్పుడు ఉదాహరణకి ఆహ్, ఒక వ్యక్తికి ఆహ్, పిల్లలు పుట్టరు. వాళ్ళ వాళ్ళకేంటంటే విషయాలు అర్థం కావన్నమాట. నాకెందుకు పుట్టరు? నేను నేను ఇంత ధ్యానం చేస్తున్నాను. నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, మంచిగానే ఉంటున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ తనకి సత్యం తెలీదు. ఏంటంటే గత జన్మలో తాను చేసిన కర్మ అనేది ఉందన్నమాట. తను గత జన్మలో ఏంటంటే ఒక గైనకాలజిస్ట్‌గా, ఒక డాక్టర్‌గా ఉండి ఎంతో మందికి అబార్షన్స్ చేస్తాడు. అబార్షన్ చేస్తున్న ఆ వ్యక్తులు ఈ జన్మలో వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఎందుకు అంటే అక్కడ కొన్ని వేల మంది శిశువుల్ని పుట్టకుండా ఆపేసి చంపేశారు వాళ్ళు. మరి కొన్ని వేల ఆత్మల్ని భూమి మీదకి రాకుండా చేశారు. కొన్ని వేల శిశువుల్ని వాళ్ళకి బయటికి రాకుండా, పుట్టకుండా చంపేశారు. చంపేసినప్పుడు అంటే మరి వాళ్ళకి పిల్లల వాల్యూ తెలియనట్టే కదా! సో, పిల్లల వాల్యూ తెలీదు కాబట్టి ఈ జన్మలో వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఈ జన్మలో వాళ్ళు మంచిగానే వస్తారు. మంచిగా ఉంటారు. చాలా తక్కువ కాలంలోనే ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టరు. పుట్టనప్పుడు వాళ్ళకి అర్థం గాదు. ఎందుకు నేను చక్కగానే ధ్యానం చేస్తున్నాను. నేను బానే ఉన్నాను. నేను మంచిగా ఉన్నాను. ఎందుకు అని అలా అనుకుంటూ ఉంటారన్నమాట. సో, అనుకున్నప్పుడు కూడా ఎందుకు పుట్టట్లేదు అంటే వాళ్ళు సత్యాలు అర్థం జేసుకోవాలి. దానికి సంబంధించిన జ్ఞానం రావాలన్నమాట. ఏంటి జ్ఞానం అంటే ఇదే. గత జన్మలో మనకు తెలియకుండానే మనం చాలా చాలా ఇటువంటి పనులు చేశాం. ఈ తల్లిదండ్రులకు పిల్లల్ని దూరం చేశాం. తల్లికి బిడ్డలను పుట్టకుండా మనం ఆపాం. ఆహ్, అది వాళ్ళ వృత్తిలో భాగమైనప్పటికి కూడా అది సరియైన ఆహ్, విషయం కాదు. ఇప్పుడు మటన్ కొట్టువాడు మటన్ కొడుతూ ఉంటాడు. వాడికి తెలీదు. ఓకే. కానీ అది తప్పే. వచ్చే జన్మలో వాడు దానికి సంబంధించిన పాఠాలు నేర్చుకుంటాడు. అలాగే ఇది కూడా అంతే అన్నమాట. అక్కడ ఏమవుద్దంటే వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉంటారు వాళ్ళ జీవితం. ఎదగదు. పిల్లల కోసం ఏడుస్తా ఉంటారు. ధ్యానం గూడా ఇందుకే చేస్తారు. వాళ్ళ సంకల్పాలు ఇవి నాకు పిల్లలు పుట్టాలి అని. సో, పిల్లలు పుట్టాలంటే పుట్టేయరక్కడ. దానికి సంబంధించిన జ్ఞానం ఏం రావాలి? నేను గత జన్మలలో దీనికి సంబంధించిన తప్పులు చేసుంటాను. ఎవరో తల్లిదండ్రులకు పిల్లలను పుట్టకుండా చేసుంటాను. తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని దూరం చేసుంటాను. ఎవరు ఎవరి పిల్లలను ఆహ్, వాళ్ళ నుంచి దూరం చేసుకొని ఇవంతా అర్థం జేసుకోవాలి. చూడగలిగితే థర్డ్ ఐ ద్వారా చూడగలగాలి. లేదా గత జన్మకి పాస్ట్ లైఫ్ జర్నీ చేసి గత జన్మకి చూసుకోగలగాలి. ఇవేమి చేయకపోయినప్పటికి కూడా ఒకటి యాక్సెప్ట్ చేయాలి. నేను తప్పులు చేసుంటాను అన్నది అర్థం జేసుకోవాలి. ప్రతి ఒక్కరు గూడా. మీకు థర్డ్ ఐ పని చేయకపోవచ్చు. లేకపోతే మీకు పాస్ట్ లైఫ్ చూసుకోపోవచ్చు. కానీ ఒకటే అర్థం జేసుకోవచ్చు. ఏంటంటే మీరిప్పుడు సమస్య ఎదుర్కొంటున్నారంటే దానికి సంబంధించి ఉదాహరణకి మీ అత్తగారు తిడుతూ ఉన్నారు మీకు. మీ అత్తగారు మీరు తిట్టారు. అది అర్థం చేసుకుంటే చాలు. అంతే తప్ప నేనింత మంచి ధ్యానిని, నేనింత మంచిదాన్ని, నేనింత గొప్పదాన్ని నన్ను తిడతా ఉంటది అన్న భావం మనకు రాకూడదు. మీరు ఫస్టు ఆహ్, ఏదైతే మీకు సమస్య ఉందో దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అంటే సమస్యకి నేను అర్హురాలినే. అంటే ఆవిడ తిట్టడానికి నేను అర్హురాలినే అని ఫస్ట్ మనం అర్థం జేసుకోవాలి. అదేంటి నేను గొప్ప ధ్యాన్ని గదా! నాకేంటి ఈవిడ తిట్టడమేనా అనేది కాకుండా అది మనదే. మన ఛాలెంజ్ అది. మనము అక్కడ ఆ విషయానికి అర్హత ఉన్నవాళ్ళం. తిట్టించుకోవడానికి అర్హత. ఎందుకు ఉంది అంటే మనం తిట్టాం. తిట్టాం కాబట్టి తిట్టించబడుతున్నాం. అది ఫస్ట్ మనము యాక్సెప్ట్ చేస్తే మనం సమస్య నుంచి బయటకొచ్చేస్తాం. ఫస్ట్ మనం ఆ సమస్యను అది యాక్సెప్ట్ చేయనప్పుడు ఏమవుద్దంటే మనం అసలు సమస్య నుంచి బయటికి రాం. ఎందుకంటే మనకొకటే
ఈమెంటి నన్ను తిట్టడం ఏంటి, ఈమె నన్ను ఇదే ఉంటది మనకి. మనం అప్పుడు సమస్య లోతుల్లోకి వెళ్ళం. అందుకని సమస్యను ఫస్ట్ సావధానంగా ఓకే చేయాలి. ఇప్పుడు అసలు ఎందుకు తిడుతుంది ఈవిడ అనేదానికి మనం ముందుకెళ్తాం అప్పుడు. అదే విధంగా ఇక్కడ ఇది కూడా అంతే. నాకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి కాకుండా, అవును పుట్టట్లేదు అని దాన్ని ఫస్ట్ తాను యాక్సెప్ట్ చేయాలి. తర్వాత అప్పుడు మనం డీప్‌గా వెళ్తాం. ఎందుకు పుట్టట్లేదు మీన్స్ గత జన్మలో మనం ఒక మంత్రసాని అయి ఉండొచ్చు, ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక అబార్షన్స్ చేసి ఉండొచ్చు అనేది అప్పుడు వస్తది. అది ఆ రకంగా మనం సమస్యల్ని దాని లోతుల్లోకి చూసినప్పుడు మనకప్పుడు ఆ లోతుల్లోకి వెళ్తాము. అప్పుడు మనం బయటపడతాం. లేకపోతే ఇదే ఉండిపోద్ది. అనేక రకాలుగా కొంతమంది సారీ చెప్పలేదు అనే విషయంతో ఆగిపోతారు. అంటే కొన్ని ఆత్మలు మన సారీ కోసం ఎదురు చూస్తా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ పట్ల మనం ఏదో చేస్తాము. కానీ వాళ్ళకి సారీ కూడా చెప్పం. అప్పుడు ఏంటంటే వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనం మన మన తాలూకా స్పిరిచువల్ జర్నీ ఆగిపోద్ది. వాళ్ళది కూడా ఆగిపోద్ది. ఇలా ఇద్దరం ఆగిపోతూ ఉంటాం. అప్పుడు ఏంటంటే మనం అవగాహన చేసుకొని నేను ఎంతో మందికి నేను క్షమాపణ చెప్పాల్సి ఉంది. నేను ఎంతో మందిని బాధపెట్టి ఉంటాను అని చెప్పి వాళ్ళకి మనం క్షమాపణ అందించడం ద్వారా మనం మళ్ళీ మన జర్నీ ముందుకు కొనసాగుద్దనమాట. ఈ రకంగా మనము ఆగిపోవడం అనేది దాన్ని మనం చక్కగా ముందుకు పంపించొచ్చు. అలాగే ఆగిపోయిన ఆత్మలు ఇంకోటి ఏంటి అంటే భౌతిక లోకంలో తనకి ఇంకా ఏదో ఉంది కోరిక. అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. నాది నాకు తెలుసు. సో, ఇప్పుడు నేనేంటంటే అనుకోకుండా ఇప్పుడు చనిపోయాను. నాకేముంటది? అరే! నేను ₹1,00,00,000 ఎంజాయ్ చేయడానికి కదా ఉంచుకున్నాను. ₹1,00,00,000తో నేను హ్యాపీగా అది కొనుక్కొని, ఇది కొనుక్కొని ఎంజాయ్ చేయాలనుకున్నాను. నేను అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోయాను. ఇప్పుడు నేనేంటి అంటే ఆ ₹1,00,00,000 చుట్టూ తిరుగుతూ ఉంటాను నేను. ఎందుకంటే నాకు ఆ ₹1,00,00,000 మీద బాగా ఆశ ఉంది. వాటితో ఎంజాయ్ చేయాలనుకున్నాను. కానీ నేను చనిపోయాను. ఇప్పుడు నేను చనిపోయానన్న విషయాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకు యాక్సెప్ట్ చేయలేను? నాకు ₹1,00,00,000 మీదే దృష్టి ఉంది. నాకు దాని మీదే మనస్సుంది. దాని మీదే ఆశ ఉంది. అందుకు నేనెళ్ళను. నేను దాని చుట్టూ తిరుగుతూ ఉంటాను. దాని పక్క ఎవడు చూసినా కూడా నేను ఒప్పుకోను. ఇది స్ట్రక్ అయిపోయిన ఆత్మలన్నమాట. ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసేసుకుంటది. వాడు సూసైడ్ చేసుకుంటాడు. సూసైడ్ చేసుకున్నాడు అంటే అక్కడ వాడు ఎళ్ళడు మళ్ళీ. ఆ అమ్మాయి జీవితం చుట్టూ తిరుగుతా ఉంటాడు. ఆ అమ్మాయి నవ్వుతూ ఉంటే, నన్ను అంత లవ్ చేశానా అంది వాడిని చూసి నవ్వుతుంది. అనేది వాడికి అనిపిస్తా ఉంటది కాబట్టి వాడు వెళ్ళడు. ఇలాగా కొన్ని కోట్ల ఆత్మలు స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ భూమి వ ఈ ఎందుకు ఆగిపోయారు ఈళ్ళందరూ? అంటే జ్ఞానం లేక. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాననుకోండి. ఇప్పుడు ₹1,00,00,000 విషయం వచ్చింది. 1,00,00,000 కాదు కదా! 100,00,00,000 ఇక్కడ నా డబ్బులు ఇక్కడ ఉండిపోయినా కూడా నేనెళ్ళిపోతాను పైలోకాలు. నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు జ్ఞానం ఉంది. నాకు ఈ కోట్ల కన్నా అక్కడ నాకు ఏముందో నాకు తెలుసు. సత్యం తెలుసు కాబట్టి నాకు అనవసరం. వీటితో సంబంధం లేదు. ఇవి ఉత్తి నోట్లని నాకు తెలుసు నాకు. కానీ ఒక అజ్ఞాని దానికి ధ్యానం తెలీదు. సత్యం తెలీదు. అటువంటి వాడు ఏం చేస్తాడు? అమ్మో! 10,00,00,000 వదిలేసి వెళ్ళిపోవడమా? అని చెప్పి వాడు దాని చుట్టూ తిరుగుతా ఉంటాడు. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకైనా కనీసం చెప్పే వరకు వాడికి మనశ్శాంతి ఉండదు. వాడెళ్ళలేడు. వాడు ఆగిపోతాడంతే. ఇలాంటి ఆత్మలు ఎన్నో అజ్ఞానపు ఆత్మలు భూమికి ఆహ్, స్ట్రక్ అయిపోతాయన్నమాట. ఆగిపోతాయి. ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారన్నమాట. వాటిని మనం దెయ్యాలో, పిశాచాలో ఇట్లా వాడుక భాషలో ఏదైనా అంటూ ఉంటారు. అయితే ఎళ్ళని ఆత్మలన్నమాట ఇవి. పైలోకాలకు ఎళ్ళరీళ్ళు. అలా ఆగిపోయిన వాళ్ళు చాలా చాలా మంది ఉంటారు. సో, ఇప్పుడు మనకి కొంతమందికి శవాలు కనిపిస్తాయంటారు. కొంతమందికి ఎవరో మనిషి ఉంటారు గానీ చనిపోయినట్టు కనిపిస్తున్నారు. ఇవన్నీ అంటారు కదా! సో, ఆహ్, వీళ్ళందరికీ ఏంటంటే మనము దారి చూపించేయాలి. మనకెవరైనా కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటే వాళ్ళకేంటంటే, మీరు పైలోకాలకి వెళ్ళిపోండి అన్నది మనం చెప్పేయాలి ఫస్ట్. ఆటోమేటిక్‌గా వాళ్ళెళ్ళిపోతారు. అంటే ఏంటంటే వాళ్ళకి జ్ఞానం కావాలి. వాళ్ళకి తెలీదు. వాళ్ళు అక్కడే పట్టుకొని ఉంటారనమాట. నా ఫ్యామిలీ నేను లేకపోతే నా కొడుకు ఎలా బతుకుతాడో ఏమో!
అనుకుంటూ ఏడుస్తా వాళ్ళ చుట్టూ తిరుగుతా ఉంటాడు. ఓకే. ఇంకా వదిలేయాలి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు. ఇంక అంతే. ఏం చేయడానికి లేదు. అని ఈ జ్ఞాని అన్నవాడికి తెలుస్తది. అజ్ఞాని వాడికి తెలీదు. సో, తెలీదు కాబట్టి మనకు తెలుసు కాబట్టి, మన కుటుంబ సభ్యులు గాని, ఎవరైనా చనిపోయినా, వాళ్ళు పరలోకాలకి వెళ్ళకపోతే, వాళ్ళు ఆగిపోతే గనక వాళ్ళకి ఒక మాట చెప్పేయాలి. "ఏం కాదు. మీరు ఆల్రెడీ మీ భౌతిక శరీరాన్ని వదిలేసారు. మీరు ఉన్నత లోకాలకెళ్ళిపోయి మళ్ళీ మంచి జన్మ తీసుకొని భూమి మీదకి రండి" అని చెప్పి వాళ్ళకి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి పంపించేయాలి. అది. సరేనమ్మా? ఓకే మేడం. హ్మ్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. చాలా హ్మ్. బాగుంది మేడం. థ్యాంక్ హ్మ్. యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. మా ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.